Hi everyone, welcome to Sridhar CC. So today's we will discussing about the afternoon slot NTPC memory based GS questions. Okay, na? Let's see have the look of first question. See first question చూడండి ఒకసారి. In which year the Pune Pact was, that is a Pune Pact was signed. Pune Pact అనేది ఏ సంవత్సరంలో జరిగిందని క్వశ్చన్ అడుగుతున్నారండి. సో పూనా ప్యాక్ట్ అనేది ఎప్పుడు జరిగిందండి అంటే సో ఇది 1932లో జరిగింది. సో ఎవరెవరికి మధ్యలో జరిగింది అంటే పూనా ప్యాక్ట్ అనేది మహాత్మా గాంధీ గారికి అలాగే అంబేద్కర్కి. సో మధ్యలో మదన్ మోహన్ మాల్వే అనే పర్సన్ ఈ పూనా ప్యాక్ట్ ఒప్పందాన్ని వీళ్ళిద్దరి మధ్యలో చేయడం జరుగుతుందని చెప్తాం అనమాట. సో ఎందుకు పూనా ప్యాక్ట్ చేయడానికి వచ్చిందని అంటే 1932లో మనకి ఓకేనా. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మహాత్మా గాంధీ గారు 1931లో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత సో ఆయన్ని అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎర్వాడా జైల్లో, పూణేలో ఉన్న ఎర్వాడా జైల్లో ఉంచడం జరుగుతుంది. సో ఇదే టైంలో 1932లో ఏం జరిగింది అంటే మహాత్మా గాంధీ గారు 1931 రిటర్న్ అయిన తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో 1932లో బ్రిటన్ కంట్రీకి సంబంధించిన ఐ మీన్ సో బ్రిటన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ ఏం చేస్తారండి అంటే ఇండియాలో ఒక డ్యూయల్ టైప్ ఆఫ్ ఒక సిద్ధాంతాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఏంటది అంటే సో ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళని రెండు వర్గాలుగా డివైడ్ చేసి సో హిందూస్లో అగ్రకులాలు ఒకటి అలాగే హయ్యర్ క్యాస్ట్ అండ్ లోవర్ క్యాస్ట్ కింద స్టార్ట్ చేసి వాళ్ళకి సపరేట్ ఎలక్ట్రోడ్స్ని కండక్ట్ చేయాలని చెప్పి ఆయన ఒక ప్రపోజల్ చేస్తారు. సో దిస్ ప్రపోజల్ హ్యాస్ యాక్సెప్టెడ్ బై ద పర్సన్ వాస్ హూ ద బిఆర్ అంబేద్కర్ వాస్ యాక్సెప్టెడ్. సో దాన్ని బిఆర్ అంబేద్కర్ గారు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇదే టైంలో మన ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీ గారు ఎర్వాడా జైల్లో దెన్ హీ స్టార్ట్ డూయింగ్ ద హంగర్ స్ట్రైక్. సో అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారికి అనిపిస్తుంది అనమాట సో ఈ ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవుతుందేమో బికాస్ మహాత్మా గాంధీ వాస్ నాట్ యాక్సెప్టెడ్ అని. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మదన్ మోహన్ మాల్వే గారు ఏం చేస్తారంటే సో హీ కేమ్ బిట్వీన్ ద టూ పీపుల్ అండ్ హీ స్టార్ట్ వన్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్. సో అది పూణేలో జరిగింది కాబట్టి దాన్ని పూనా ప్యాక్ట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దాని తర్వాత రామ్సే మెక్డొనాల్డ్, ఈ రామ్సే మెక్డొనాల్డ్ అనే పర్సన్ ఎవరండి అంటే హీ వాజ్ అ బ్రిటన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అట్ ద టైమ్ ఆఫ్ 1932. సో అతనే ఈ రెండు వర్గాలుగా డివైడ్ చేసి సపరేట్ ఎలక్ట్రోడ్స్ని కండక్ట్ చేయాలని చెప్పింది. సో ఈ ఎలక్ట్రోడ్స్ కండక్ట్ చేయాలని చెప్పిన తర్వాత వెంటనే మహాత్మా గాంధీ గారు ఎర్వాడా జైల్లో నుంచి సపరేట్గా అండ్ హీ స్టార్ట్ డూయింగ్ హంగర్ స్ట్రైక్ అంట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ చేయడం కోసం ఎవరు వచ్చారండి అంటే మదన్ మోహన్ మాల్వే. బిట్వీన్ ద టూ పర్సన్స్ ఎవరంటే మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తాం అనమాట. సో దాని తర్వాత వాళ్ళు సపరేట్ అగ్రకులాలు దట్ ఈస్ లో క్యాస్ట్ పర్సన్స్కి సపరేట్ ఎలక్ట్రోడ్స్ కంటే కూడా వాళ్ళు డ్యూయల్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1932. సో బిట్వీన్ ద టూ పర్సన్స్ ఓకేనా, దట్ ఈస్ మదన్ మోహన్ మాల్వే అండ్ డిడ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద మహాత్మా గాంధీ అండ్ ద పర్సన్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తాం. ఓకేనా. సో ద ఆన్సర్ వచ్చి September 24, 1932 అని చెప్తాం. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గో టు ద స్పేస్. సో ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళిన పర్సన్ ఎవరని అడుగుతున్నారు. దట్ ఈస్ ఎప్పుడు ఫస్ట్ టైం ఇండియాలోకి మన ఇండియన్ పర్సన్ ఎవరు స్పేస్లోకి వెళ్ళారంటే రాకేష్ శర్మ. సో రాకేష్ శర్మ 1984 సంవత్సరంలో 1982 ఫస్ట్ హీస్ ద పర్సన్ హ్యాస్ వెంట్ టు స్పేస్ అని చెప్తాం. అండ్ ఇతను వెళ్ళిన రాకెట్ ఏది అంటే ఏ స్పేస్ షిప్ నుంచి వెళ్ళడం జరిగిందంటే ద స్పేస్ షిప్ ఈస్ యూ కెన్ సే సుయాజ్ 11 అంటాం. సుయాజ్ 11 అనే స్పేస్ షిప్ నుంచి తన స్పేస్కి వెళ్ళడం జరిగింది. అండ్ హూ వాజ్ అ ఫస్ట్ ఫీమేల్ గురించి అడిగితే ఏం చెప్తాం. హూ వాజ్ అ ఫస్ట్ ఫీమేల్, ఫస్ట్ లేడీ ఎవరండి అంటే వి నో హర్ నేమ్ ఈస్ కల్పనా చావ్లా. ఓకేనా. సారీ కల్పనా చావ్లా అండ్ షీ ఈజ్ అ ఫస్ట్ లేడీ అని చెప్తామండి. అండ్ ది కల్పనా చావ్లా హ్యాస్ వెంట్ టు ద స్పేస్ ఇన్ 1997లో ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్ళారు. హర్ స్పేస్ క్రాఫ్ట్ నేమ్ ఈజ్ కలాసే కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ అని చెప్తాం. సో ఇవన కంటే ముందు అసలు ప్రపంచంలో ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్ళిన పర్సన్ ఎవరంటే యూరీ గగారిన్ అని చెప్తాం. 1961లో యూరీ గగారిన్ ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. దట్ ఈస్ వాస్టాక్ 1 అనే వాస్టాక్ 1 అనే స్పేస్ షిప్ యూజ్ చేసి ఫస్ట్ టైం యూరీ గగారిన్ అనే పర్సన్ 1961లో స్పేస్లో వెళ్ళడం జరిగింది. అండ్ యూరీ గగారిన్ ఈస్ ఫ్రమ్ రష్యా అని చెప్తాం. హెడ్ ఈస్ ఫ్రమ్ రష్యా. ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగారు. అండ్ ఫస్ట్ ఫీమేల్ గురించి కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగారండి. ఫస్ట్ ఫీమేల్ వ్యాలంటీనా. ఓకేనా. సో yes, the first female person is name is called as Valentina Tikaskova. So she is the first female person. She is also from the Russia అండి. ఆవిడ 1964లో 1960 ఓకేనా 1964లో ఈ టైంలో అనమాట స్పేస్లోకి వెళ్ళడం జరిగిందని చెప్తాం. అండ్ ఫస్ట్ మెయిల్ ఫ్రమ్ ఇండియా అయితే దట్ ఈస్ రాకేష్ శర్మ, ఫీమేల్ అయితే కల్పనా చావ్లా. ఫస్ట్ మెయిల్ ఫ్రమ్ యుఎస్ఏ, ఫస్ట్ మెయిల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరండి అంటే హిజ్ నేమ్ ఈస్ యూరీ గగారిన్. 1961లో వెళ్ళడం జరిగింది. తర్వాత 1964లో వాలెంటీనా టికస్కోవా అనే పర్సన్, ఫీమేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ స్పేస్లోకి వెళ్ళారు. సో ఆయన వెళ్ళింది ఓకేనా స్పేస్ షిప్లో వెళ్ళింది 1961 అయితే తాను 1964 అని చెప్తాం అనమాట. ఓకేనా. వాస్టాక్ 1 అనేది దిస్ ఈజ్ అ స్పేస్ షిప్ ఆఫ్
వాస్టాక్ 1 స్పేస్ షిప్ ఆఫ్ యూరి గగారిన్ అండి. అలాగే వాస్టాక్ 6 అనేది ఎవరి స్పేస్ షిప్స్ అంటే దిస్ ఈజ్ అ స్పేస్ షిప్ ఆఫ్ దట్ ఫీమేల్ పర్సన్. రష్యా కంట్రీ ఫీమేల్ ఉన్నారు కదా, వాలెంటీనా టికస్కోవా, హర్ స్పేస్ షిప్ అనేది వాస్టాక్ 6 అవుతుంది. వీళ్ళ నుంచి వాళ్ళు స్పేస్లో వెళ్ళడం జరిగిందని చెప్తాం. ఓకేనా. మరి చంద్రుడి మీదకి ఫస్ట్ వెళ్ళిన పర్సన్ ఎవరండి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే నీల్ ఆల్మస్ట్రాంగ్. ఇది అందరికీ తెలిసిందే కదా. ద ఫస్ట్ హూ వాజ్ అ పర్సన్ హ్యాస్ వెంట్ టు మూన్ అని చెప్తే నీల్ ఆల్మస్ట్రాంగ్ గురించి మాట్లాడతాం. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వరల్డ్ టూరిజం డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు అని అంటున్నారు. సో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడండి అంటే ద ఆన్సర్ షుడ్ బి సెప్టెంబర్ 27 అంటాం. ఇది ప్రపంచ పర్యాటక దినోత్సవం. మరి మన జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడండి అంటే అదే దట్ ఈస్ నేషనల్ టూరిజం డే ఏ రోజు అండి అంటే జనవరి 25. సో జాన్ 25 ఏదైతే ఉందో ఇది నేషనల్ టూరిజం డే కింద చెప్తాం. సో ఇదే జనవరి 25న మనకి ఇంకొక ఇంపార్టెంట్ డేస్ కూడా ఉంది. జనవరి 25 ఇదే రోజున మనకి నేషనల్ ఓటర్స్ డే కూడా ఇదే రోజు అవుతుంది. నేషనల్ ఓటర్స్. ఓకేనా. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇంటర్నేషనల్ టూరిజం డే కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి సెప్టెంబర్ 27 అవుతుంది. అదే నేషనల్ టూరిజం డే అయితే జనవరి 25 అంటాం. అదే రోజున మనకి నేషనల్ ఓటర్స్ డే కూడా ఉందని మాట్లాడతాం. అండ్ అలాగే ఇదే సెప్టెంబర్ మంత్లో మనకి సెప్టెంబర్ 15th ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ఈరోజు ఇంజనీర్స్ డే గురించి మాట్లాడతాం. దేస్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య పుట్టినరోజు కదా, ఇంజనీర్స్ డే. ఇదే రోజు ఇంటర్నేషనల్ డెమోక్రసీ, ఇదే రోజు ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే అని కూడా చెప్తాం. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటాం కదా, ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. మరి 16వ తారీఖున ఏంటండి అంటే ఈరోజు ఓజోన్ డే అంటాం. ఓజోన్ డే. సో ఓజోన్ అనేది ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో ఇది మన అట్మాస్ఫియర్లో ఏ లేయర్లో ఉంటుందండి అంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుందని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో అలాగే సెప్టెంబర్ 14న ఏమని పిలుస్తామండి అంటే సెప్టెంబర్ 14న నేషనల్ హిందీ దివాస్ అంటాం. సో నేషనల్ హిందీ దివాస్ అంటే మన రాష్ట్ర భాష హిందీ అని చెప్తాం కదా, మన హిందీ దివాస్. సో అది ఏ రోజు అండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ సెప్టెంబర్ 14వ తారీఖున అంటామండి. అలాగే మనకి వరల్డ్ హిందీ దివాస్ ఎప్పుడు? వరల్డ్ హిందీ దివాస్ అయితే సో వరల్డ్ హిందీ దివాస్ అనేది ఏ రోజు అవుతుందండి అంటే దట్ ఈస్ ద 10th ఆఫ్ జనవరి వరల్డ్ హిందీ దివాస్ అంటాం. ఇదేంటది అంటే ఇది నేషనల్ హిందీ దివాస్ కిందకి మాట్లాడతాం అనమాట. అలాగే సెప్టెంబర్ మంత్లో ఇంకా 29th ఆఫ్ సెప్టెంబర్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే దిస్ ఈస్ ర్యాబీస్ డే. సో వరల్డ్ ర్యాబీస్ డే అనేది సెప్టెంబర్ 29th అవుతుంది అనమాట. వరల్డ్ ర్యాబీస్ డే. సో వరల్డ్ ర్యాబీస్ డే ఎప్పుడు అంటే 29th. 28th ఈస్ ర్యాబీస్ డే అండి. 28th ఈస్ ర్యాబీస్ డే అని చెప్తాం. అండ్ 29th ఏమవుతుందంటే దిస్ ఇస్ కన్సిడర్ యాజ్ ఎ హార్ట్ డే. వరల్డ్ హార్ట్ డే అనేది ఏ రోజు అవుతుందంటే ఓకేనా, హార్ట్ డే. దిస్ ఈస్ ఆన్ 29th ఆఫ్ సెప్టెంబర్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ హార్ట్ డే. 28th ఈస్ యూ కెన్ సే రాబీస్ డే కిందకి మాట్లాడతాం అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ సెప్టెంబర్ మంత్ అవుతాయి. లెట్స్ సీ హ్యావ్ ద లుక్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. వేర్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో? యునెస్కో హెడ్ ఆఫీస్ ఈ చాలాసార్లు మనకు తెలిసిన క్వశ్చనే, సింపుల్గా చెప్పొచ్చు. యునెస్కో హెడ్ ఆఫీస్ ప్యారిస్లో ఉంది. దట్ ఈస్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్ కంట్రీ అంటాం. ఫ్రాన్స్ కంట్రీ క్యాపిటల్ ఈస్ ప్యారిస్. కరెన్సీ వచ్చేటప్పటికి మనకు యూరో అనేది కరెన్సీ కిందకి మాట్లాడతాం. ఇదే ప్యారిస్లో మనకు ఆల్రెడీ చాలా ఆర్గనైజేషన్స్ చెప్పాం. ఓఈసీడీ హెడ్ ఆఫీస్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, హెడ్ ఆఫీస్ ప్యారిస్లోనే ఉంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటాం, ఇది హెడ్ ఆఫీస్ ప్యారిస్లోనే ఉంది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్, ఇది కూడా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి అంటే ప్యారిస్లోనే ఉన్నాయని చెప్తాం. సో ఓకేనా, దట్ ఈస్ యునెస్కో హెడ్ ఆఫీస్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్, ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ప్యారిస్లోనే. సో ఇంతకుముందు క్లాస్లో మనం చాలాసార్లు ఈ హెడ్ క్వార్టర్స్ గురించి మాట్లాడుకుని ఉన్నాం. సో ఒక్కసారి హెడ్ ఆఫీసెస్ మొత్తం టాలీ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అమృత్? అమృత్ అనేది ఒక స్కీమ్ అవుతుంది. సో ఈ అమృత్ స్కీమ్ యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా నేను ఇక్కడ ఒక పర్పసే రాశాను. అమృత్ స్కీమ్ ఇంకొన్ని పర్పసెస్ కూడా ఉన్నాయి. సో వీ విల్ డిస్కస్ దట్ పర్పసెస్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అమృత్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అమృత్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అటల్, ఏ ఫర్ అటల్. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారికి డెడికేట్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఏ ఫర్ అటల్, ఎం ఫర్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రీజనవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అటల్ మిషన్ ఫర్ రీజనవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అమృత్కి ఫుల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015న జూన్ 24వ తారీఖున స్టార్ట్ చేశారని చెప్తాను. జూన్ 24th దిస్ ప్రోగ్రామ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. సో ఇదే రోజున మనకి హౌసింగ్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. హౌసింగ్ ఫర్ ఆల్ అంటాం దాన్నే మనం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ప్రోగ్రామ్ కూడా ఇక్కడే స్టార్ట్ అయిందని చెప్తాం. అంటే ఇదే టైంలో అనమాట. సో సేమ్ 2025. సో 2015 ద సేమ్ పర్టికులర్ డే దెన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఓకే, సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటి? సో అటల్ మిషన్ ఫర్ రీజనవేషన్ అన్నాను కదా, రీజనవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే అర్బన్ ఏరియాస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో ఫర్ మేకింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ అని చెప్తాం అనమాట. అంటే ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఇక్కడ నేను ఒక వాటర్ సప్లై గురించి మాత్రమే రాశాను. ప్రొవైడింగ్ ద డ్రింకింగ్ వాటర్ త్రూ ద ట్యాప్ కనెక్షన్. సో ట్యాప్ కనెక్షన్స్ నుంచి వాటర్ సప్లై ఇవ్వాలని పాయింట్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేశాను. బట్ యూ కెన్ సే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పొచ్చు అండి అంటే దాంతోపాటు
ఓకేనా. సో దాంతోపాటు ఏం చూడండి ఇక్కడ ఏం రాశాను ఇక్కడ, ప్రొవైడింగ్ యాక్సెస్ టు ట్యాప్. సో ట్యాప్ విత్ యాక్సెస్ ఆఫ్ సప్లై ఆఫ్ వాటర్, అంటే వాటర్ సప్లై గురించి మాత్రమే ఇక్కడే మెన్షన్ చేశాం. సో దాంతోపాటు ఇంకే పాయింట్స్ మనం చెప్పొచ్చండి అంటే ఈ అటల్ మిషన్ ఫర్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్లో, సో ఫర్ మేకింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదొక పాయింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమవుతుందంటే సీవేజ్ ట్రీట్మెంట్ అంటాం. సీవేజెస్ ఉంటాయి చూసారా, యా, సీవేజెస్ ఏవైతే ఉంటాయో అంటే ప్రాపర్గా డ్రైనేజ్ క్లీనింగ్ సిస్టమ్స్ని ప్రాపర్గా చేయడం, సీవేజ్ ఆ సిస్టమ్, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ అంటామండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి వాటర్ సప్లై గురించి మాట్లాడుతాం. ఆల్రెడీ నేను రాశాను కదా వాటర్ సప్లై. ఓకేనా. తర్వాత అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం, అర్బన్ ఏరియాస్ని డెవలప్ చేయాలి, అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంటెన్షన్స్ ఆఫ్, దీస్ ఆర్ ద ఫ్యూ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఈ అమృత్ యొక్క మెయిన్ కొన్ని ఇంటెన్షన్స్ అని చెప్తామండి. ఇన్ఫ్రాని డెవలప్ చేయాలి, సీవేజ్ ట్రీట్మెంట్ అనేది క్లియర్గా ఉండాలి, డ్రైనేజ్ క్లీనింగ్ సిస్టమ్స్ అనేది సరిగ్గా జరగాలి, అండ్ శానిటైజేషన్ వెల్ఫేర్ ఈజ్ వెరీ గుడ్ హియర్. శానిటేషన్స్ ప్రాపర్గా ఉండాలి, అంటే డ్రైనేజ్ క్లీనింగ్ సిస్టమ్ జరగాలి. అండ్ అలాగే వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రొవైడ్ చేయాలి. దెన్ అర్బన్ ఏరియాస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ట్రాన్స్ఫార్మేషన్ అంటే దట్ ఈస్ చేంజింగ్, డెవలపింగ్ అని చెప్తాం అనమాట. ఇవన్నీ అమృత్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్స్ అని చెప్తాం. సో ఇక అమృత్ ప్రోగ్రాంలో ఇంకో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగొచ్చు. సో మరి ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుందండి అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గురించి మాట్లాడతాం. సో హర్దీప్ సింగ్ పూరి ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, అండ్ హీఈస్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఏ సివిల్ ఏవియేషన్ మినిస్టర్. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చండి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ అమృత్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్టెడ్ హౌ మెనీ సిటీస్ అని అడగొచ్చు. అమృత్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ అనేది ఎన్ని సిటీస్ని సెలెక్ట్ చేసిందని చెప్తే ద ఆన్సర్ వచ్చేటప్పటికి 500 సిటీస్ అంటాం. ఎన్ని? ద టోటల్ 500 సిటీస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్టెడ్ అండర్ ద పార్ట్ ఆఫ్ అమృత్ ప్రోగ్రామ్ అని చెప్తాం. ఓకేనా. సో దీనికి ప్యారల్గా స్టార్ట్ అయిన ఇంకొక ప్రోగ్రామ్ ఏంటండి అంటే దట్ ఈస్ కాల్డ్ as ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పిలుస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దట్ మీన్స్ నథింగ్ బట్ హౌసింగ్ ఫర్ ఆల్ అంటాం, హౌసింగ్ ఫర్ ఆల్. సరే నెక్స్ట్ ఈరోజు అడిగిన స్లాట్లో PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో అది మీకు నెక్స్ట్ స్లైడ్లో రావడం జరుగుతుంది, అప్పుడు మళ్ళీ దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ అడిగింది అమృత్ ప్రోగ్రామ్ గురించి కాబట్టి, సో ఎవరికి డెడికేషన్ అంటే అటల్ బిహారీ వాజ్పేయికి అని చెప్తామండి. ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తాం. కరెంట్ మినిస్టర్ అంటే హర్దీప్ సింగ్ పూరి గురించి మాట్లాడతాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఒక కంప్యూటర్ రిలేటెడ్ బిట్ అడిగారు. సో వాట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్క్ షీట్స్. సో కంప్యూటర్ ఎక్సెల్ షీట్లో మనకి ఎక్సెల్స్ మాట్లాడుతున్నప్పుడు అండ్ గ్రూప్ ఆఫ్ వర్క్ షీట్స్, సో వాట్ ఈస్ ద నేమ్ యూ కెన్ గివెన్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ వర్క్ షీట్స్. దాని పేరు ఏం పిలుస్తాం అంటే వర్క్ బుక్ అని చెప్తాం. సో ఓకేనా. ఇప్పుడు కంప్యూటర్లో ఒక వర్క్ బుక్ ఓపెన్ చేసి ఒక వర్క్ బుక్లో మనకి 4 షీట్స్ ఉంటాయి, షీట్ 1, షీట్ 2, షీట్ 3, అలా మీరు ఎన్నైనా షీట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ షీట్ 1, షీట్ 2 అవైతే ఉంటాయి వాటిని మనం ఏమైనా పిలుస్తామంటే వర్క్ షీట్స్ అంటాం. సో ఆ టోటల్ మొత్తం ప్రాపర్ డాక్యుమెంట్ ఏమని పిలుస్తారంటే అంటే వర్క్ బుక్ అని చెప్తాం. సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మేబీ షార్ట్ కట్ గురించి మాట్లాడదాం. ఎక్సెల్ షీట్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ద సమ్ అదర్ వర్క్ షీట్, న్యూ వర్క్ షీట్ని ఓపెన్ చేయాలంటే ఎలా అండి అంటే న్యూ వర్క్ షీట్, దట్ ఈస్ CTRL. సో కంట్రోల్ N అనేది ప్రెస్ చేస్తే న్యూ వర్క్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది, న్యూ వర్క్ షీట్ అనేది ఓపెన్ అవుతుందని చెప్తాం. అలాగే ఒక కొత్త వర్క్ బుక్ అనేది ఓపెన్ చేయాలండి అంటే షిఫ్ట్ F11 ప్రెస్ చేస్తే ఒక కొత్త వర్క్ బుక్ అనేది షిఫ్ట్ 11 ప్రెస్ చేస్తే వస్తుంది. అదే కంట్రోల్ N ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఒక వర్క్ షీట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ అ ఫ్యూ షార్ట్ కట్ కీస్ అవుతాయండి. సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి, లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. వెన్ పెసా యాక్ట్ వాస్ ఎనాక్టెడ్. పెసా యాక్ట్ అనేది ఎప్పుడు జరిగిందని చెప్తున్నారు. పెసా యాక్ట్ మీన్స్ పార్లమెంటరీ ఎన్హాన్స్డ్ పార్లమెంటరీ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్ అంటాం. సో పార్లమెంట్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్ అంటాం. అంటే యాక్చువల్గా ఏంటంటే షెడ్యూల్ ఏరియాస్కి పార్లమెంట్ కాదండి, దట్ ఈస్ పంచాయతీస్ అని చెప్తాం. ఇట్ నాట్ పార్లమెంట్, పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్, సో ఏవైతే షెడ్యూల్ ఏరియాస్ ఉండే అక్కడ పంచాయతీస్ని ఎక్స్టెన్షన్ చేయాలనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అవుతుంది. సో ఇది జరిగింది ఎప్పుడండి అంటే 1996 డిసెంబర్ 24న ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని చెప్తాం. సో యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్లో, సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అండ్ వీ క్యాన్ హ్యావింగ్ ద 5th షెడ్యూల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5th షెడ్యూల్ ఒక షెడ్యూల్ ఉంది కదా. సో యాజ్ పర్ దిస్ పర్టికులర్ షెడ్యూల్, ఈ షెడ్యూల్ ప్రకారం ఏంటండి అంటే, సో ఈ షెడ్యూల్ ప్రకారం మన ఇండియాలో ఉన్న ఏదైతే స్టేట్స్ ఉన్నాయో వాటిలో ఒక 10 స్టేట్స్లో షెడ్యూల్ ఏరియాస్ అనేది ప్రాపర్గా మేనేజింగ్ అండ్ కంట్రోల్ చేయాలని చెప్పి మాట్లాడుతుంది. సో ఇట్ ఈస్ సేవింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఓవర్ ద, సో అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఓవర్ ద 10 షెడ్యూల్ ఏరియాస్, 10 స్టేట్స్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ ఇన్ ఇండియా అని చెప్తాం. 10 రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ చేయడం అని 5th షెడ్యూల్ గురించి మాట్లాడతాం. ఓకేనా. అంటే దీంట్లో ఒక షెడ్యూల్ ఏరియాస్ గురించి 5th షెడ్యూల్ చెప్పింది. కానీ తర్వాత ఏమైందండి అంటే 1992 సంవత్సరంలో మనకి 73rd అమెండ్మెంట్ ఒకటి పాస్ చేశారు. బేస్డ్ ఆన్ ద 73rd అమెండ్మెంట్ ఆఫ్ 1992, దట్ ఈస్ టాకింగ్ అబౌట్ పంచాయతీస్ గురించి మాట్లాడారు.
సో పంచాయతీస్ గురించి మాట్లాడారు. కానీ ఈ షెడ్యూల్ ఏరియాస్‌లో ఉన్న షెడ్యూల్ ఏరియాస్‌ని ఇది ఎక్కడైతే ఫిఫ్త్ షెడ్యూల్‌లో మాట్లాడామో, ఆ షెడ్యూల్ ఏరియాస్ కవరింగ్ గురించి ఈ 73rd అమెండ్మెంట్‌లో చెప్పలేదన్నమాట. అంటే ఇంక్లూడ్ చేయలేదు. అంటే 70 బేస్డ్ ఆన్ ద 73rd అమెండ్మెంట్ ఆఫ్ 1992 దట్స్ ప్రొవైడింగ్ ఇట్ ఈస్ పంచాయతీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ సో దీస్ షెడ్యూల్ ఏరియాస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. షెడ్యూల్ ఏరియాస్ అనేది ఈ 73rd అమెండ్మెంట్‌లో ఇంక్లూడ్ అవ్వలేదన్నమాట. సో అందుకని వాళ్ళు ఏం చేశారండి అంటే, సో ద షెడ్యూల్ ఏరియా 10 స్టేట్స్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద లాట్ ఆఫ్ షెడ్యూల్ పీపుల్, దట్ ఈస్ షెడ్యూల్ ట్రైబ్ పీపుల్స్ ఆర్ లివింగ్ దేర్. సో ఈ ప్లేసెస్లో కూడా పంచాయతీస్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దాన్ని ఏమంటామండి అంటే పెసా యాక్ట్ అని చెప్తాం. ఈ యాక్ట్ ఎప్పుడు ఎనేబుల్ అయిందండి అంటే, ద ఆన్సర్ షుడ్ బి 1996. So 1996, the December the 24th, the PESA Act was came to existence. So this is a story related to this one. అలాగే ఇంకో క్వశ్చన్ అడగొచ్చు. మేబీ 74th అమెండ్మెంట్ అనేది దేని గురించి అండి అని అడగొచ్చు కదా. 74th అమెండ్మెంట్ ఆఫ్ 1992. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మున్సిపాలిటీస్. మున్సిపాలిటీస్ గురించి మున్సిపాలిటీస్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేసిన అమెండ్మెంట్ ఏదండి అంటే ద ఆన్సర్ షుడ్ బి 74th అమెండ్మెంట్. 73rd అయితే పంచాయతీస్ అవుతాయి, 74th ఈస్ మున్సిపాలిటీస్ గురించి మాట్లాడతాం. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సి దట్ ఈస్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో వాట్ గ్యాస్ మేక్స్ ద సిల్వర్ టర్మ్స్ ఇన్ బ్లాక్ ఓన్లీ. ఏ గ్యాస్ రియాక్షన్ జరగడం వల్ల సిల్వర్ అనేది బ్లాక్ కలర్లోకి మారుతుంది? సిల్వర్కి మనకి కెమికల్ ఫార్ములా ఏజీ అని చెప్తాం కదా. ఎప్పుడైతే ఈ సిల్వర్ అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో, ఎయిర్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో, ఎయిర్లో ఉండే సల్ఫర్ అనేది ఏదైతే ఉంటుందో అది రియాక్షన్ జరగడం వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ అంటాం. యాక్చువల్గా ఎయిర్లో మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది మాలిక్యూల్ ఉంటాయండి. సో ఎప్పుడైతే ఎయిర్లో ఉన్న హైడ్రోజన్ సల్ఫైడ్ ఈస్ నథింగ్ బట్ సల్ఫరే. ఎప్పుడైతే దాంతో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుందో తర్వాత ఏమవుతుందంటే ఆ సల్ఫర్ అనేది కాస్త బ్లాక్ కలర్లోకి టర్న్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ అ సల్ఫర్. సో సల్ఫర్ టర్న్డ్ ఇంటూ బ్లాక్ కలర్ బేస్డ్ ఆన్ ద silver is turned into black color based on the chemical reaction with sulfur. Hydrogen sulfide is nothing but sulfur only. Okay, sir, next point ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ గుప్తా కింగ్ వాస్ గుడ్ ప్లేయర్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణా. వీణా సంగీత వాయిద్యంలో ఏ గుప్తా కింగ్ నిపుణుడు? సో ఎవరండి బాగా ఫేమస్ పర్సన్ అంటే గుప్తా డైనాసిటీస్ అంటాం. సో గుప్తా డైనాసిటీస్లో ఫేమస్ పర్సన్ ఎవరంటే సముద్రగుప్తా. గొప్ప వ్యక్తి అని చెప్తాం. సో గొప్ప రాజు అని కూడా చెప్పొచ్చు. అతనే ఫస్ట్ బాగా ఈ వీణ వాయించడంలో బాగా ఫేమస్ పర్సన్. వీణ బాగా వాయిస్తాడనమాట. సో కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే సముద్రగుప్తా అని చెప్తాం. సరే, ఈ గుప్తా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరండి అంటే మీకు ఆల్రెడీ చెప్పిందే, చాలాసార్లు చెప్పున్నాం. శ్రీగుప్తా అనే పర్సన్ ఫౌండర్ కిందకి మాట్లాడతాం. శ్రీగుప్తా ఇదే. అలాగే రియల్ గుప్తా ఎవరు? రియల్ డైనాసిటీ ఫౌండర్ ఎవరండి అంటే చంద్రగుప్త వన్ రియల్ ఫౌండర్ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. సో ఈ చంద్రగుప్తకి మహారాజాది రాజా, ఓకేనా, రారాజు అనే టైటిల్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి. సో అలాగే అంటే ఇప్పుడు జనరల్గా పాయింట్ ఏంటంటే ఫస్ట్ శ్రీగుప్తుడి గురించి మాట్లాడతాం. శ్రీగుప్తా, ఓకేనా. సో ఈ శ్రీగుప్తుడు తర్వాత రాజ్యాన్ని రూల్ చేసిన పర్సన్ అంటే రియల్ ఫౌండర్ కిందకి చంద్రగుప్త. సో చంద్రగుప్త 1 అని చెప్తాం. ఇతని సిజీ అని రాశానండి, చంద్రగుప్త 1. ఈ చంద్రగుప్త 1 తర్వాత ఎవరు వచ్చారండి అంటే ఈ సముద్రగుప్త అనే పర్సన్ అనేది రూల్ చేయడం జరిగింది. ఈ సముద్రగుప్తని ఇండియన్ నెపోలియన్ అని కూడా పిలుస్తాం. అశ్వమేధ యాగాలు ఎక్కువగా చేసిన పర్సన్ కూడా ఈ సముద్రగుప్తుడే అని మాట్లాడతాం అనమాట. అండ్ ఈ సముద్రగుప్తుడు తర్వాత మళ్ళీ రూల్ చేసిన పర్సన్ ఎవరండి అంటే చంద్రగుప్తుడు 2 అనే పర్సన్ రూల్ చేయడం జరిగింది. ఈ చంద్రగుప్తుడు తర్వాత టైంలోనే మనకి నవరత్నాలు అనే పర్సన్స్ 9 మంది ఎవరు నవరత్నాలు అనేవాళ్ళు ఇక్కడే ఉన్నారు చంద్రగుప్త 2 డైనాసిటీలోనే. ఇతనికి శాకారి అనే బిరుదు కూడా కలదు. విక్రమాదిత్య అని కూడా పిలుస్తాం. హీఈస్ ఆల్సో హ్యావింగ్ ద టైటిల్స్. విక్రమాదిత్య టైటిల్ హీ కెన్ హ్యావ్, సూర్య అనే టైటిల్ ఉంది, శాకారి అనే టైటిల్ కూడా ఉంది, రాజాది రాజా అనే టైటిల్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. సో ఇన్ని టైటిల్స్ దీస్ పర్సన్స్ కెన్ హ్యావ్. సో ఇతని టైంలోనే, ఓకేనా, ఇతని టైంలోనే ముద్ర రాక్షస అనే ఒక బుక్ రాయడం జరిగింది. ముద్ర రాక్షస. విశాఖ దత్తుడు అనే పర్సన్ ముద్ర రాక్షస అనే బుక్ రాశాడు. దేవి చంద్రగుప్తం అనే పుస్తకాన్ని కూడా ఇతని టైంలోనే రాయడం జరిగింది. ఇతని టైంలోనే ఉన్న ఇంకొక పర్సన్ కాళిదాస్ అనమాట. కాళిదాస్ ఇండియన్ షేక్స్పియర్ అని కూడా పిలుస్తారు. సో హూ ఈజ్ ద ఇండియన్ ఆథర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియన్ షేక్స్పియర్ మీన్స్ ద పర్సన్ నేమ్ షుడ్ బి కాళిదాస. ఆభిజ్ఞ శకుంతలం, హూ ఇస్ రిటన్ ద బుక్ ఆఫ్ ఆభిజ్ఞ శకుంతలం మీన్స్ దట్ పర్సన్ ఈజ్ కాళిదాస్ ఓన్లీ. అండ్ ద సేమ్ ద రఘువంశం అనే బుక్ అతను రాశారు. కుమార సంభవం అనే పుస్తకం కూడా ద సేమ్ కాళిదాస రాయడం జరిగింది. నవరత్నాలు ఉన్న వరాహవీరుడు అనే పర్సన్ ఇతని టైంలోనే ఉన్నారు. అమరసింహుడు అనే పర్సన్ కూడా ఇతని డైనాసిటీలోనే ఉన్నారండి. సో దీని తర్వాత కుమారగుప్తుడు అనే పర్సన్ గురించి మాట్లాడతాం. ఈ కుమారగుప్త అనే పర్సన్ నలంద యూనివర్సిటీని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. ఇంతకుముందు ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు, హూ ఫౌండెడ్ ద నలంద యూనివర్సిటీ మీన్స్ ద ఆన్సర్ షుడ్ బి కుమారగుప్త అంటాం. దీని తర్వాత స్కందగుప్త అని ఇంకా వేరే పర్సన్స్ ఉన్నారు. బట్ మనం ఎక్కువగా వేరే గురించి మాట్లాడితే శ్రీగుప్త ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫౌండర్, చంద్రగుప్త 1 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ రియల్ ఫౌండర్ అని చెప్తాం. సముద్రగుప్త ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇండియన్ నెపోలియన్ గురించి మాట్లాడతాం. చంద్రగుప్త 2 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ విక్రమాదిత్య. ఓకేనా. సో విశాఖ దత్త హిస్ అ పర్సన్ హ్యాస్ హియర్ ఓన్లీ. ఇతను రాసిన 2 పుస్తకాల గురించి ఇంతకు మాట్లాడాం. ముద్ర రాక్షసం ఈజ్ 1 బుక్.
ఓకేనా, ముద్ర రాక్షసు అనే బుక్ ఇతనే రాశారు. దెన్ దేవి చంద్రగుప్త అనే పుస్తకం కూడా ఈ విశాఖ దత్తుడు రాయడం జరిగిందని చెప్తాం. సో నవరత్నాలు ఉన్నది ఇక్కడే. తర్వాత కుమారగుప్తుడి గురించి మాట్లాడతాం. హీస్ కన్సిడర్ యాజ్ ఏ ఫౌండర్ ఆఫ్ నలంద యూనివర్సిటీ అని చెప్తాం. తర్వాత స్కందగుప్త వేరే పర్సన్స్ ఉన్నారు. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ టోటల్ దిస్ చంద్రగుప్త గుప్తా డైనాసిటీ హూ ఈస్ అ ఫేమస్ కింగ్ అని చెప్తే ఫేమస్ కింగ్ షుడ్ బి దట్ ఈస్ సముద్రగుప్త అనే పర్సన్ ఇక్కడ బాగా గొప్ప వ్యక్తి అని చెప్తాం. ఫేమస్ కింగ్ కిందకి మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. లెట్స్ సీ ద 11th పాయింట్. సో వేర్ డిడ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ టేక్ ప్లేస్? సో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఎప్పుడు జరిగింది అని చెప్తున్నారండి. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ ఆగస్ట్ 8th of August 1942 the Quit India movement was started by, and who led the movement అంటే the person is Mahatma Gandhi was led the movement. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ దిస్ మూమెంట్, ఈ టైంలో మహాత్మా గాంధీ గారిని ఆగాఖాన్ ప్యాలెస్లో అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. దాని తర్వాత జయప్రకాష్ నారాయణ అనే పర్సన్, నరేంద్ర దత్ అనే పర్సన్స్, నరేంద్ర దేవ్, ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మూమెంట్ని లీడ్ చేయడం కూడా జరిగిందని చెప్తాం. అంటే జనరల్గా క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఒక అహింస మార్గంలో జరగాల్సింది ఒక హింసాత్మకమైన మార్గంలో జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆగా మహాత్మా గాంధీ గారిని ఎక్కడ అరెస్ట్ చేసి పెట్టారండి అంటే ఆగాఖాన్ ప్యాలెస్ గురించి మనం మాట్లాడతాం. మహాత్మా గాంధీ ఇదే టైంలో కదా డూ ఆర్ డై అనే స్లోగన్ ఇచ్చింది ఏ మూమెంట్లో అండి అంటే ద ఆన్సర్ క్విట్ ఇండియా మూవ్మెంట్. సో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ చేశారండి అని అడుగుతున్నారు కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ గవాలియా ట్యాంక్. గవాలియా అనే ఒక ప్లేస్ ఉంది. సో ద ప్లేస్ వాస్ బిలాంగ్స్ టు ముంబై. సో ముంబైలోనే గవాలియా అనే ట్యాంక్ ప్లేస్లో ఇది స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. సో ఇదే ముంబైలో అరుణ అసఫ్ అలీ, సో ద ఫీమేల్ పర్సన్ హ్యాస్ హోస్ట్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఓన్లీ. అరుణ అసఫ్ అలీ అని ఒక ఫీమేల్ పర్సన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేసింది ఈ మూమెంట్లో నేను చెప్తాం. 1930లో పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ జరిగిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ ఫ్లాగ్ని రవి నది ఒడ్డున ఎగరవేశారు. తర్వాత 1942లో దెన్ అరుణ అసఫ్ అలీ ఎగరవేయడం జరిగిందని చెప్తాం. మేడం బెకాంజీ కామా సో 1907 ఆ టైంలోనే ఫస్ట్ టైం నేషనల్ ఫ్లాగ్ని ఓకేనా ఎక్కడ ఎగరవేశారండి అంటే దట్ షీస్ జర్మనీ అనే ప్లేస్లో ఆవిడ నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేయడం జరిగింది. అదే ఫారెన్ ల్యాండ్లో అనమాట. ఫారెన్ ల్యాండ్లో ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేసింది ఎవరండి అంటే ద పర్సన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ మేడం బెకాంజీ కామా గురించి చెప్తామన్నమాట. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ సి దట్ ఈస్ సి హూ ఇస్ ద వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? సో నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరని అడుగుతున్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ హర్ నేమ్ ఈస్ కాల్డ్ రాజీవ్ కుమార్ అనే పర్సన్ వైస్ చైర్మన్ కింద యాక్ట్ చేస్తున్నారు. అమితాబ్ కాంత్ అనే పర్సన్ ఇక్కడ సీఓగా యాక్ట్ చేస్తున్నారు. దాని చైర్మన్ ఎవరంటే నరేంద్ర మోడీ ఈజ్ అ చైర్మన్, వైస్ చైర్మన్ ఈజ్ రాజీవ్ కుమార్ అండ్ అమితాబ్ కాంత్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అండ్ ద నీతి ఆయోగ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే వీ కెన్ సే 2015 ద నీతి ఆయోగ్ వాస్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ 2015 January 1st నీతి ఆయోగ్ వాస్ స్టార్టెడ్. సో నీతి ఫుల్ ఫామ్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. National Institution for Transforming India. So నీతి ఆయోగ్ హెడ్ ఆఫీస్ belongs to it is a న్యూ ఢిల్లీ. నీతి ఆయోగ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఇది ఒక న్యూ ఢిల్లీలో ఉందని చెప్తామన్నమాట. ద కరెంట్ చైర్మన్ నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ ఈజ్ రాజీవ్ కుమార్, అమితాబ్ కాంత్ ఈజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నీతి ఆయోగ్ ఈజ్ రీప్లేసింగ్ ప్లానింగ్ కమిషన్. నీతి ఆయోగ్ దేన్ని రీప్లేస్ చేసిందంటే ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ని స్టార్ట్ చేశారని చెప్తాం. అండ్ నీతి ఆయోగ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 చైర్మన్, 1 వైస్ చైర్మన్, 1 CEO, అలాగే 4 4 executive bodies, or you can say 4 ex officio members are there. Ex officio members ఒక నలుగురు ఉన్నారు. నలుగురు ఉంటారు ఎక్స్ అఫిషియో మెంబర్స్ అనేవాళ్ళు. అలాగే 3 ఫుల్ టైమ్ మెంబర్స్ కూడా ఉన్నారు నీతి ఆయోగ్కి. ఫుల్ టైమ్ మెంబర్స్ ఆల్సో దేర్ ఫర్ నీతి ఆయోగ్. అండ్ అలాగే కొంతమంది స్పెషల్ యూనిటీస్ కూడా ఉన్నారు. దెర్ ఆర్ ఓకేనా. సో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే ఎగ్జిక్యూటివ్స్, CEO తెలిసిందే. 4 ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. 3 ఫుల్ టైమ్ మెంబర్స్ కూడా నీతి ఆయోగ్ ఉన్నారు. అలాగే ఒక 4 స్పెషల్ ఇన్విటీస్ కూడా ఉన్నారు. దర్ 4 స్పెషల్ ఇన్విటీస్ ఆల్సో దేర్ ఫర్ ద నీతి ఆయోగ్ అంటాం. సో వీళ్ళందరూ కూడా ఈ 4 ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరండి అంటే సో మన ఇండియాలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ అవ్వచ్చు, అండ్ అవర్ హోమ్ మినిస్టర్, అండ్ ఫైనాన్స్ మినిస్టర్, అండ్ అగ్రికల్చర్ మినిస్టర్. ఈ నలుగురు ఇక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్స్ కింద యాక్ట్ చేస్తున్నారని చెప్తాం. ఓకేనా, సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. అండ్ హూ రిసీవ్డ్ ద భారత్ రత్న ఇన్ 2014? 2014లో భారత రత్న అవార్డు ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. సో 2019లో భారత రత్న అవార్డు తీసుకున్న పర్సన్స్ ఇద్దరు. ఒక పర్సన్ సిఎన్ఆర్ రావ్ అంటాం. సిఎన్ఆర్ రావ్ ఈజ్ వన్ ఆఫ్ ద సైంటిస్ట్ అండి. సో ఈ పర్సన్కి 2014లో వచ్చింది. అండ్ హీ వాజ్ అ 42nd రిసీవర్. ఇతను 42వ పర్సన్ అని చెప్తాం. 42వ భారతరత్న అవార్డు విన్నర్. సచిన్ టెండూల్కర్ ఈజ్ అ 43rd పర్సన్. సచిన్ని 43rd అని చెప్తాం. వీళ్ళిద్దరికీ 2014లో భారతరత్న అవార్డు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2015వ సంవత్సరంలో ఓకేనా అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న అవార్డు ఇచ్చారు. అలాగే ఆయనతో పాటు మదన
మదన మోహన మాలవే అనే పర్సన్కి కూడా భారతరత్న అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది 2015లో ఇచ్చారని చెప్తాం. తర్వాత మళ్ళీ 2019లోనే ప్రజెంట్ చేశారు. సో ఎవరెవరికి ఇచ్చారు 2019లో? ప్రణబ్ ముఖర్జీ గారికి ఇవ్వడం జరిగింది, భూపేన్ హజారికా అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది, నానాజీ దేశ్ముఖ్ అనే పర్సన్కి 2019లో ఇవ్వడం జరిగింది. సో వీళ్ళలో అటల్ బిహారీ వాజ్పేయి యూ కెన్ సే హీ వాజ్ 44th పర్సన్, మదన్ మోహన్ మాల్వే ఈజ్ 45th, అండ్ దిస్ పర్సన్ ఈజ్ ప్రణబ్ ముఖర్జీ ఈజ్ 46th. సో అదే వీళ్ళతో కలిపి మొత్తం ఎంతమందికి అయ్యారంటే 48 మందికి భారతరత్న అవార్డు ఇచ్చారని చెప్తాం అనమాట. ఫస్ట్ భారతరత్న అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు తెలిసింది కదా, 1954లో స్టార్ట్ చేశారు. అదంతా స్టోరీ మీకు క్లియర్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నదే. ఫస్ట్ పర్సన్ సి రాజగోపాలాచారికి 1954లో భారతరత్న అవార్డు ఇచ్చారు. ద సిఎన్ఆర్ రావ్ ఈజ్ థర్డ్ సైంటిస్ట్ రిసీవ్డ్ ద భారతరత్న. ఫస్ట్ సైంటిస్ట్ సివి రామన్, సెకండ్ సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం, థర్డ్ సైంటిస్ట్ ఎవరండి అంటే సిఎన్ఆర్ రావ్ అనే పర్సన్కి రావడం జరిగిందని చెప్తాం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ సీ ద నెక్స్ట్ వెయిట్ చేసి. సో హూ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ టెలిఫోన్? టెలిఫోన్ ఎవరు ఇన్వెంట్ చేశారు? ఇది చాలా మందికి ఈజీగా సింపుల్ ఆన్సరే కదా, గ్రహం బెల్. అలెగ్జాండర్ గ్రహం బెల్ అనే పర్సన్ టెలిఫోన్ ఇన్వెంట్ చేశారని చెప్తాం. ఇలాగే ఇంకొన్ని ఇన్వెన్షన్స్ గురించి కూడా మాట్లాడదాం. సో థామస్ అల్వా ఎడిసన్ అనే పర్సన్ ఎవరిని ఇన్వెంట్ చేశారండి అంటే, అండ్ హీఈస్ వి నో దిస్ పర్సన్ హాస్ ఇన్వెంటెడ్, దట్ ఈస్ బల్బ్ని ఇన్వెంట్ చేసింది థామస్ అల్వా ఎడిసన్. అలాగే థామస్ అల్వా ఎడిసన్ ఇంకొక ప్రోడక్ట్ని కూడా ఇన్వెంట్ చేశారు, గ్రహం ఫోన్ ఇన్వెంట్ చేసిన పర్సన్ కూడా థామస్ అల్వా ఎడిసనే. ఇతను గ్రహం ఫోన్ని కూడా ఇన్వెంట్ చేయడం జరిగిందని చెప్తాం. అలాగే ఇంకొన్ని పర్సన్స్ ఎవరండి అంటే, సో లెట్స్ సీ ద పాయింట్. రేడియోని ఇన్వెంట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే, వీ కెన్ సే గుగుల్మో మార్కోని అనే పర్సన్. మార్కోని ఈజ్ అ పర్సన్ హ్యాజ్ హీ వాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ రేడియోస్. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్ పాయింట్ ఈస్ రిఫ్రిజిరేటర్ జేమ్స్ హారిసన్. రిఫ్రిజిరేటర్ని హారిసన్ అనే పర్సన్ అంటే జేమ్స్ హారిసన్ ఇన్వెంట్ చేశారు. పీరియాడిక్ టేబుల్ తెలిసినే కదా, మెండలీవ్స్ అంటే డిమిత్రి మెండలీవ్స్ అనే పర్సన్ పీరియాడిక్ టేబుల్. సో మీ ఇది మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అని కదా పిలిచేది మనం. ఓకేనా? సరే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ గురించి గురించి మనం మాట్లాడతాం, ఇది అందరికీ తెలిసిందే. ఇన్సులిన్ ఎవరు ఇన్వెంట్ చేశారంటే సర్ ఫెడ్రిక్ బెంటింగ్ అనే పర్సన్ ఇన్సులిన్ ఇన్వెంట్ చేయడం జరిగింది. సో గ్రామ్ ఫోన్ థామస్ అల్వా ఎడిసన్, బల్బ్ ఈజ్ ఆల్సో థామస్ అల్వా ఎడిసన్. దట్ ఈస్ ఎలక్ట్రిక్ మోటార్, హిజ్ నేమ్ ఈస్ కళాసే జినోబ్ గ్రామే అనే పర్సన్ ఎలక్ట్రిక్ మోటార్ని ఇన్వెంట్ చేసింది జినోబ్ గ్రామే అనే పర్సన్ ఇన్వెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళలో ఈ క్వశ్చన్స్ మొత్తం మీకు ఇంపార్టెంటే. పీరియాడిక్ టేబుల్ గురించి ఇంతకుముందు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, పెన్సిలిన్ గురించి కూడా అడగడం జరిగింది. ఇన్సులిన్స్ అయితే మేబీ ఐ థింక్ ఇట్స్ వాస్ నాట్ కేమ్. ఎడిసన్ బల్బ్ గురించి అడగడం జరిగింది. మేబీ నెక్స్ట్ స్లాట్లో వీటి గురించి క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చేమో, ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. సో రేడియో, హిజ్ నేమ్ ఈస్ గుగ్లిల్మో మార్కోని అనే పర్సన్ రేడియోని ఇన్వెంట్ చేశారని చెప్తాం. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. ఏంటది అంటే, సో విచ్ ఇయర్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్? సో ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ కిందకి డిక్లేర్ చేశారండి అంటే, ద ఆన్సర్ షుడ్ బి 2015. ఇదే 2015ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్ అని కూడా డిక్లేర్ చేశారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్ అనేది కూడా సేమ్ 2015 డిక్లేర్ చేశారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ అని కూడా కన్సిడర్ చేశారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇది ఎవరు డిక్లేర్ చేస్తున్నారండి అంటే, యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డిక్లేరింగ్ దిస్ వన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇలా డిక్లరేషన్ చేస్తున్నారని చెప్తాం. సో మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2016 ఎలా డిక్లేర్ చేశారండి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ కిందకి డిక్లేర్ చేశారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అని డిక్లేర్ చేసింది ఏది అంటే 2016 అండి, నాట్ 11, 2016. సో మరి 2017 ఎలా డిక్లేర్ చేశారండి అంటే, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం అని చెప్తాం. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం అని చెప్పి మాట్లాడతాం. 2018 ఎలా డిక్లేర్ చేయలేదండి, దెర్ ఈస్ నో డిక్లరేషన్. సో మరి 2019 ఎలా డిక్లేర్ చేశారండి అంటే, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండైజినియస్ లాంగ్వేజెస్. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండైజినియస్ లాంగ్వేజెస్ కిందకి 2019 డిక్లేర్ చేశారు. సో 2020 వాస్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అండ్ డికేడ్ ఆఫ్ బయోడైవర్సిటీ. ప్లాంట్ హెల్త్ లేదా దట్ ఈస్ బయోడైవర్సిటీ, దట్ ఈస్ డికేడ్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో డికేడ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇలా అలా ప్రతి సంవత్సరం డిక్లరేషన్ జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2018ని మాత్రమే డిక్లేర్ చేయలేదు, రిమైనింగ్ అన్ని సంవత్సరాలని కూడా డిక్లరేషన్ జరిగింది. సో 15 అయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్ లేదా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ అంటాం. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ ఇస్ 16. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం, దట్ ఈస్ 2017. 18 ఈస్ నథింగ్, 19 ఈస్ ఇండైజినియస్ లాంగ్వేజెస్ ఇయర్. 20 ఏమవుతుందండి అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అండ్ ఆర్ డికేడ్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్తాం. సో దీస్ ఆర్ ద డేస్ డిక్లేర్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యా, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో వెన్ వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ స్మాలెస్ట్ డే? సో ఏ రోజున చాలా చిన్న రోజు అని, ఏ సంవత్సరం మొత్తం మీద ఏ రోజు చాలా చిన్న రోజు అంటే, డే అనేది చిన్నగా ఉంటుందండి, డే బికమ్ వెరీ స్మాల్ బట్ నైట్ బికమ్ వెరీ లాంగ్.
అంటే రాత్రి ఎక్కువగా ఉంటుంది, పగలు తక్కువగా ఉంటుందని చెప్తాం. ఏ రోజండి అంటే అది డిసెంబర్ 21 తారీఖు అనమాట. సో డిసెంబర్ 21 తారీఖున రాత్రి చాలా ఎక్కువగా ఉంటుంది, పగలు తక్కువగా ఉంటుంది. ఎందుకండి అంటే మన ఎర్త్ ఎప్పుడైతే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుందో, ఇది వింటర్ సీజన్ కదా! ఈ సీజన్‌లో ఏమవుతుందంటే ఎర్త్ అలా తిరుగుతున్నప్పుడు సన్ రేస్ అనేవి ఎర్త్ మీద చాలా తక్కువ పడడం జరుగుతుంది. అలా పడ్డప్పుడు ఏమవుతుందంటే సన్ రేస్ తక్కువగా పడడం వల్ల డే అనేది తగ్గిపోతుంది. నైట్ అనేది ఎన్లార్జ్ అవుతుందని చెప్తాం. మరి ఇంటర్నేషనల్ లాంగెస్ట్ డే అనేది ఏమవుతుంది అంటే పగలు ఎక్కువగా ఉండాలి. రాత్రి ఏ రోజు తక్కువగా ఉంటుందండి అంటే అది జూన్ మంత్‌లో స్టార్ట్ అవుతుంది. అంటే జూన్ 21 అని చెప్తాం. జూన్ 21లో డే బికమ్ వెరీ లాంగ్ అండ్ నైట్ బికమ్ వెరీ స్మాల్. ఇక్కడ ఏమవుతుందండి అంటే ఇది సమ్మర్ సీజన్ కిందకొస్తుంది. ఈ సమ్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఏమవుతుందండి అంటే సో ఆల్మోస్ట్ ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ సన్ రేస్ అనేది ఎక్కువగా ఎర్త్ మీద పడడం జరుగుతుంది. సో కాబట్టి నైట్ అనేది డల్ అవుతుంది. ఐ మీన్ తగ్గుతుంది. డే అనేది లార్జ్ అవుతుంది. పెరగడం జరుగుతుందనమాట. సో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ డే అండ్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ డే. ఓకేనా? దిస్ ఈస్ స్మాలెస్ట్ నైట్ అండ్ దిస్ ఈస్ ద లాంగెస్ట్ నైట్ అని చెప్తాం. అర్థమైందా? సో ఎగ్జామినేషన్స్‌లో ఎలాగైనా క్వెషన్ అడగొచ్చు. ఇది స్మాలెస్ట్ డే అని అడిగారు. మేబీ స్మాలెస్ట్ నైట్ అని అడిగితే ఏం చెప్తాం? స్మాలెస్ట్ నైట్ ఏదవుతుందంటే దట్ ఈస్ జూన్ 21 ఈస్ ద స్మాలెస్ట్ నైట్. అదే విచ్ ఈస్ ఆ స్మాలెస్ట్ డే ఇది అంటే ద ఆన్సర్ షుడ్ బి ఇది అవుతుందన్నమాట. విచ్ ఈస్ ఆ లాంగెస్ట్ డే అని చెప్తే ఏం చెప్తాం? దట్ ఈస్ 21. షార్టెస్ట్ డే అంటే ద ఆన్సర్ షుడ్ బి షార్టెస్ట్ డే ఏమవుతుందంటే దట్ ఈస్ 21st. ఓకే, మీన్ స్మాలెస్ట్ డే ఏమవుతుందంటే దిస్ ఇస్ ఇది అవుతుంది. లాంగెస్ట్ డే ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. దిస్ ఈస్ హియర్ వీ కెన్ సే ఇట్ ఈస్ స్మాలెస్ట్ నైట్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ లాంగెస్ట్ నైట్ అవుతుంది అనమాట. ఓకేనా? సీ దిస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సచిన్ టెండూల్కర్ హ్యాస్ స్కోర్డ్ ద 100 సెంచురీస్ అగైనెస్ట్ విచ్ కంట్రీ? సచిన్ ఏ కంట్రీ మీద ఎక్కువ స్కోర్ చేయడం జరిగిందని అడుగుతున్నా. దట్ ఈస్ 100 సెంచురీస్. సో ఇది అందరికీ తెలిసిందే. 2012 సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ బంగ్లాదేశ్ కంట్రీకి అగైనెస్ట్గా ఆడుతున్నప్పుడే 100 సెంచురీలు చేయడం జరిగిందని చెప్తాం. సో ఇది 100th సెంచురీ సచిన్ టెండూల్కర్కి ఓవరాల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ మొత్తం మీద. అండ్ వన్ డేస్లో అయితే సచిన్ టెండూల్కర్కి 49th సెంచురీ కిందకి మాట్లాడతాం. సచిన్కి ఈ సెంచురీ ఏదైతే ఉందో వన్ డేస్లో 49th సెంచురీ, ఓవరాల్గా చూస్తే 100th సెంచురీ అంటాం. ఈ మ్యాచ్లో సచిన్ 114 ఆడడం జరిగింది. 114 రన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? దెన్ ఎక్కువ వన్ డేస్లో ఎక్కువ రన్స్ చేసిన పర్సన్ కూడా సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడతాం. యా, సో దిస్ పర్సన్ కెన్ హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ రికార్డ్స్ అండి. అది బంగ్లాదేశ్ కంట్రీలో జరిగిన మ్యాచ్ ఎప్పుడైతే ఉందో 2012లో జరిగింది ఆ మ్యాచ్ అనేది. సో సచిన్ హ్యాస్ డిడ్ ద టోటల్ 100 సెంచురీస్, బట్ ఇన్ వన్ డేస్ దట్ ఈస్ 49th సెంచురీ ఆఫ్ సచిన్, బట్ ఓవరాల్ దట్ ఈస్ 100 సెంచురీస్. క్లియర్? యా, నెక్స్ట్ పాయింట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. సో విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఏ రాష్ట్రం ఎక్కువగా ఫిష్ ప్రొడక్షన్ చేస్తుందని క్వశ్చన్ అడిగారు. ద ఆన్సర్ యాక్చువల్గా జనరల్గా ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్లో అయితే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా చేస్తుంది. ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్ అంటే ఇది సముద్రంలో కాకుండా, అంటే మనం పెంచే చేపలు అనమాట. లైక్ ఒక పాండ్స్లో కానీ లేక్స్లో కానీ అలా పెంచే చేపలు అయితే ఒకటి వాటిని ఇన్లాండ్ ఫిషెస్ అంటాం. సో ఇన్లాండ్ ఫిషెస్ ద టాప్ ప్లేస్ షుడ్ బి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్తాం. అలా కాకుండా మెరైన్ ఫిషెస్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి తమిళనాడు. మెరైన్లో టాప్ ప్లేస్లో తమిళనాడు స్టేట్ ఉంది. ఓకేనా? అదే ఇన్లాండ్ ఫిషెస్ ప్రొడక్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ తమిళనాడు. అండ్ ఇన్ మెరైన్ వాటర్ సిస్టమ్ మెరైన్ ప్రొడక్షన్ తమిళనాడు ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అని చెప్తాం. సో ఇక్కడ అడిగింది ఏ క్వశ్చన్ మనకు క్లారిటీ లేదు కాబట్టి అది ఇన్లాండ్ అడిగాడా లేదా మెరైన్స్లో అడిగాడా కాబట్టి సో ఆన్సర్ షుడ్ బి మెరైన్ కింద కన్సిడర్ చేసి చెప్తున్నానండి. దట్ ఈస్ మెరైన్లో తమిళనాడు అవుతుందన్నమాట. ఇంతకుముందు గుజరాత్ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు గుజరాత్ని బీట్ చేసి నౌ తమిళనాడు హ్యాస్ బికమ్ ఫస్ట్ ప్లేస్. గుజరాత్ నౌ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ సెకండ్ ప్లేస్. అండ్ ఓవరాల్గా సీ ప్రొడక్షన్లో కూడా టాప్లో ఉన్న స్టేట్ ఏది అంటే తమిళనాడునే. ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద ఇండియా, విచ్ స్టేట్ హ్యాస్ డూయింగ్ ద లాట్ ఆఫ్ సీ ప్రొడక్షన్ అంటే ద ఆన్సర్ షుడ్ బి తమిళనాడు అని చెప్పాల్సి వస్తుంది. సో ఇది ఇన్లాండ్ ఏపీ అనేది ఇన్లాండ్ వాటర్ సిస్టంలో ఇన్లాండ్ ప్రొడక్షన్లో మాత్రం ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్లో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్తాం. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి అండ్ హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ? సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది? 1757 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది చూసారా. రాబర్ట్ క్లైవ్కిను అలాగే సిరాజుద్దీన్ దౌలా ఇద్దరు పర్సన్ మధ్యలో జరిగింది ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే ఈవెంట్ అనేది. సో దీంట్లో సిరాజుద్దీన్ దౌలా అనే పర్సన్ ఓడిపోవడం జరుగుతుంది అండ్ రాబర్ట్ క్లైవ్ బ్రిటిషర్స్ హీస్ వన్ దిస్ టైప్ ఆఫ్ వార్ అని చెప్తాం. మరి ఇప్పుడు ఆ టైంలో జరుగుతున్నప్పుడు ఎవరున్నారు అండి అంటే హూ వాజ్ అ పర్సన్ హ్యాస్ యాక్టింగ్ యాజ్ ఏ సో బెంగాల్ నవాబ్ కింద ఎవరున్నారంటే సేమ్ ఇదేనే కదా, సిరాజుద్దీన్ దౌలా అనే పర్సన్ అప్పుడు నవాబ్గా ఉన్నారు. సో అతనికిను ఈ రాబర్ట్ క్లైవ్కి మధ్యలో ఒక యుద్ధం జరగడం జరుగుతుందని చెప్తాం అనమాట. ఓకేనా? సరే, దెన్ అలాగే దీని తర్వాత మనకి 1761లో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుంది. అహ్మద్ షాకిను సదాశివరావు మధ్యలో జరుగుతుంది. అహ్మద్ షా ఆఫ్ఘన్స్కి రాజపుట్స్కి మధ్యలో జరుగుతుంది. సో ఆఫ్ఘన్స్ గెలవడం జరుగుతుందని చెప్తాం. తర్వాత 1764లో మనకి బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ కూడా జరిగింది. బ్యాటిల్ ఆఫ్ బాక్సర్
సో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ 1764లో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ జరిగిందని చెప్తాం. ఓకేనా, మీర్ ఖాసిం అనే పర్సన్కి బ్రిటిషర్స్కి మధ్యలో, ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ళ మధ్యలో జరిగిందని చెప్తాం. దిస్ ఇస్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. దిస్ ఇస్ సెకండ్ పానిపట్. 1957 ఈజ్ కన్సిడర్ 1757 ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం. ఓకేనా. సో మనకి ఇంకొన్ని యుద్ధాలు కూడా ఉన్నాయి. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఒకటి, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఒకటి, బ్యాటిల్ ఆఫ్ కన్వా. ఈ యుద్ధాల గురించి మొత్తం ఇంతకుముందు క్లాస్లో మనం మాట్లాడుకున్నాం అనమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్. సో వెన్ వాజ్ ద చిల్డ్రన్స్ న్యూట్రిషన్ మిషన్ వాస్ లాంచ్డ్? సో చిల్డ్రన్ న్యూట్రిషన్ మిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ 2018లో స్టార్ట్ చేశారు. సో 2018 March 8 ద చిల్డ్రన్స్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. సో దట్ ప్రోగ్రామ్ నేమ్ ఈస్ రాసే, ఆ ప్రోగ్రామ్కి ఏ పేరు అంటే పోషన్ అని పిలుస్తాం అనమాట. ఆ ప్రోగ్రామ్ పేరేంటి? పోషన్. సో పోషన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్. పీ ఫర్ ప్రైమ్ మినిస్టర్, ఓ ఫర్ ఓవర్ యాచింగ్. ప్రైమ్ మినిస్టర్ ఓవర్ ఆర్చింగ్ ద స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్. సో ఈ స్కీమ్ దేని గురించి అండి అంటే, దిస్ స్కీమ్ ఈస్ కంప్లీట్లీ టాకింగ్ అబౌట్ న్యూట్రిషనే కదా. ప్రైమ్ మినిస్టర్ ఓవర్ యాచింగ్ ద స్కీమ్ ఫర్, దిస్ ఇస్ అ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్. దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ బై ద 2022, 2022 సంవత్సరం వచ్చేటప్పటికి, బై 2022 ద ఇండియన్ కంట్రీ బికమ్ ఫ్రీ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. ఇండియా మొత్తం మీద మాల్ న్యూట్రిషన్ వల్ల ఎటువంటి టైప్ ఆఫ్ డిసీజ్ అనేది రాకుండా ఉండాలనేది టార్గెట్ అనమాట. పిల్లల్లో పౌష్టికాహారం లోపం వల్ల కొంతమంది పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది, కొంతమంది హైట్కి తగ్గ వెయిట్ ఉండరు. ఓకేనా. అలాగే కొంతమంది మరుగుజ్జుతనం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే పేరెంట్స్కి, మదర్కి కూడా, లాక్టేటింగ్ మదర్స్ అంటాం, పాలిచ్చే మదర్లో కూడా ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో అందుకే ప్రెగ్నెంట్ లేడీస్ అవ్వచ్చు, చిన్నపిల్లలు కానీ, లేకపోతే బాలింతలు కానీ, సో వీళ్ళ మొత్తానికి ఈ మాల్ న్యూట్రిషన్ అనేది చాలా మేజర్ డ్రాబ్యాక్గా ఉంది. కాబట్టి టు కంప్లీట్లీ రిమూవ్ ద మాల్ న్యూట్రిషన్, సో గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ పోషన్. పోషన్ అంటే మీనింగ్ అదే కదా, పోషక ఆహారం, పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడమే అనమాట. సో అందుకని 2022 వచ్చేటప్పటికి ఇండియాలో మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లం కంప్లీట్గా పోవాలి. దాన్ని టార్గెట్ చేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారండి అంటే, ద ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ 2018 బై ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నరేంద్ర మోడీ హ్యాస్ స్టార్టెడ్. సో వేర్, ఇన్ విచ్ ప్లేస్ ద ఫస్ట్ మోడీ హ్యాస్ స్టార్టెడ్ మీన్స్ ద ఫస్ట్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ ఓన్లీ. సో రాజస్థాన్లోనే ఈ ఫస్ట్ పోషన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. ఎవరండి అంటే నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారని చెప్తాం. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ సి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టాలెస్ట్ మౌంటైన్ ఇండియా? సో ఇండియాలోనే టాలెస్ట్ మౌంటైన్ ఏది అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి, వీ కెన్ సే కాంచనజుంగా. సో యాక్చువల్గా కాంచనజుంగా ఇండియాలోనే టాలెస్ట్ మౌంటైన్ ఉంటుంది. బట్ వరల్డ్లో కంపేర్ చేస్తే కాంచనజుంగా అనేది థర్డ్ టాలెస్ట్ మౌంటైన్ కింద చెప్తాం. ఫస్ట్ అయితే మనం ఎవరెస్ట్ గురించి మాట్లాడతాం, సెకండ్ ప్లేస్ ఇస్ K2 కారకోరం, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి కాంచనజుంగా గురించి చెప్తాం అనమాట. సరే, ఇప్పుడు అలాగే ఇంకొన్ని సూపర్లేటివ్స్ ఫ్యాక్ట్స్ చూద్దామండి. సో వాటిలో ఏదండి అంటే, విచ్ ఈస్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా? హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అనేవి ఏమవుతాయి? సో మన ఇండియాలో చాలా ఎత్తైన వాటర్ ఫాల్స్ ఏవేంటి అంటే, ఆన్సర్ వచ్చేటప్పటికి జాగ్ వాటర్ ఫాల్స్ అంటాం. సో జాగ్ వాటర్ ఫాల్స్ ఇవి ఎక్కడ ఉన్నాయండి అంటే, కర్ణాటక స్టేట్లో ఉన్నాయి, చూసారా జాగ్ వాటర్ ఫాల్స్. ఇవి పెద్దవి అనమాట. అలాగే, అండ్ విచ్ ఈస్ ద హైయెస్ట్ గేట్వే? సో హైయెస్ట్ గేట్వే అంటే ఏమవుతుంది? ఇండియాలోని హైయెస్ట్ గేట్వే అంటే బులంద్ దర్వాజా గురించి మాట్లాడతాం. సో బులంద్ దర్వాజా అనే ప్లేస్ ఎక్కడుందండి అంటే, ఈ బులంద్ దర్వాజా అనే ప్లేస్ అనేది, సో వేర్ ఇట్ ఈస్ దేర్, వీ కెన్ సే ఫతేపూర్ సిక్రీ. సో ఈ ఫతేపూర్ సిక్రీలో ఈ బులంద్ దర్వాజా ఉంది చూసారా, ఈ బులంద్ దర్వాజాని ఎవరు కట్టించారండి అని ఎగ్జామ్ క్వశ్చన్ అడిగారు కదా ఇంతకుముందు. ద ఆన్సర్ షుడ్ బి, బులంద్ దర్వాజాని కట్టింది అక్బరే కదా. అలాగే విచ్ ఈస్ కన్సిడర్డ్ ఏ హైయెస్ట్ డ్యామ్? సో ఇండియాలోని హైయెస్ట్ డ్యామ్ ఏది అంటే, దట్ ఈస్ భాకరనంగల్. సో భాక్రానంగల్ డ్యామ్ అది ఏదైతే ఉందో, ఇది హైయెస్ట్ డ్యామ్ అని మాట్లాడతాం ఇండియాలోని. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, విచ్ ఈస్ ద భాకరనంగల్ డ్యామ్ కదా. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ టవర్ ఏది అంటే, చాలా ఎత్తైన టవర్ ఏది అంటే కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ అనేది ఏదైతే ఉందో, ఇది హైయెస్ట్ టవర్ కిందకి మాట్లాడతాం. ఇవన్నీ 4 హైయెస్ట్ పాయింట్స్ అండి. హైయెస్ట్ వాటర్ ఫాల్స్, హైయెస్ట్ గేట్వే, హైయెస్ట్ డ్యామ్ అండ్ హైయెస్ట్ టవర్ అని చెప్తాం. అలాగే ఇంకొన్ని పాయింట్స్ ఏవండి అంటే, సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? సో ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అండి అంటే, ద ఆన్సర్ వచ్చేటప్పటికి ఊలర్ లేక్ అంటాం. జమ్మూ కాశ్మీర్లో ఉంది చూసారా ఊలర్, ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ అంటాం. లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఏదండి అంటే, సాల్ట్ లేక్ ఏది ఉంటుందో, దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి చిలికా లేక్ అంటాం. ఇది ఒడిస్సా స్టేట్లో ఉంది కదా చిలికా అనేది. ఓకేనా. సరే, అలాగే విచ్ ఈస్ అ లార్జెస్ట్ డ్యామ్? సో ఇండియాలోనే లార్జెస్ట్ డ్యామ్ ఏదండి అంటే, సో ఇందాక చెప్పింది హైయెస్ట్ డ్యామ్, ఇప్పుడు చెప్తుంది లార్జెస్ట్ డ్యామ్. హీరాకుద్ డ్యామ్ అనేది లార్జెస్ట్ డ్యామ్ అవుతుంది, హీరాకుద్ డ్యామ్. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ డెల్టా ఏది అంటే, దక్కన్ డెల్టా.
లార్జెస్ట్ ప్లాట్యూ అంటాం. లార్జెస్ట్ ప్లాట్యూ ఏది అంటే దక్కన్ ప్లాట్యూ ఏదైతే ఉందో, ఇది ప్లాట్యూలోనే చాలా పెద్ద ప్లాట్యూ అని చెప్తాం. ఏది దక్కన్ ప్లాట్యూ అంటాం. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ లాంగెస్ట్ రివర్, లాంగెస్ట్ రివర్ ఏదండి అంటే దట్ ఈస్ గంగా రివర్ అనేది లాంగెస్ట్ రివర్ కిందకి మాట్లాడతాం. ఏది గంగా రివర్. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్, రివర్ ఐలాండ్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఏమవుతుంది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్. సో ద ఆన్సర్ వచ్చేటికి మజూలీ ఐలాండ్ ఏదైతే ఉందో మజూలీ, ఇది అస్సాం స్టేట్లో మనకి బ్రహ్మపుత్ర నది ఫ్లో అవుతుంది చూసారా, ఆ బ్రహ్మపుత్ర నది దగ్గర ఉంటుంది. సో దట్ ఈస్ మజూలీ ఐలాండ్ అంటాం. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్, రివర్ ఐలాండ్ కింద మాట్లాడాలి. లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అంటే మజూలీ అవుతుంది. లార్జెస్ట్ డ్యామ్ హీరాకుద్. ద లార్జెస్ట్ ప్లాట్యూ అయితే దక్కన్ ప్లాట్యూ అవుతుంది. లార్జెస్ట్ రివర్, లాంగెస్ట్ రివర్ ఏది అంటే ద ఆన్సర్ వచ్చేటప్పటికి గంగా రివర్ అనేది లాంగెస్ట్ రివర్ కిందకి మాట్లాడతాం. లాంగెస్ట్ సౌత్ ఇండియన్ రివర్ ఏది అంటే గోదావరి అనేది లాంగెస్ట్ సౌత్ ఇండియన్ రివర్ అంటాం. దానికి ఇంకొక పేరు దక్షిణ గంగా అని కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. ట్రిబ్యూటరీస్లో ఏది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏది అంటే యమునా రివర్ అనేది ఏదైతే ఉందో అది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ కిందకి మాట్లాడతాం అనమాట. లాంగెస్ట్ రివర్ అయితే గంగా రివర్ గురించి చెప్పాల్సి వస్తుంది. సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. స్విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇన్పుట్ డివైస్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ఇన్పుట్ డివైస్ కాదని అడుగుతారు. ఎందుకంటే జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్కి మనకి కంప్యూటర్లో ఇన్పుట్ అవుట్ డివైసెస్ తెలిస్తే సరిపోతుంది. సో మనకు ఆల్రెడీ ఇన్పుట్ డివైసెస్ అవుట్పుట్ డివైసెస్ తెలుసు అనుకుంటున్నాను. సో దాంట్లో ఏది ఇన్పుట్ డివైస్ కాదని అడుగుతున్నారు చూడండి. కీబోర్డ్ అనేది ఇన్పుటే, మౌస్ అనేది ఇన్పుటే, స్కానర్ ఇన్పుటే కదా. స్పీకర్ మాత్రమే ఇన్పుట్ డివైస్ కాదు. స్పీకర్స్ అనేవి ఏమవుతాయి అంటే ద స్పీకర్స్ ఆర్ జనరలీ కన్సిడర్స్ దీస్ ఆర్ కన్సిడర్స్ అవుట్పుట్ డివైసెస్. స్పీకర్ అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ అవుట్పుట్ డివైస్ కిందకి మాట్లాడతాం. ప్లాటర్ అనేది కూడా అవుట్పుటే, ప్రింటర్ అనేది కూడా అవుట్పుట్ కిందకే మాట్లాడతాం అనమాట. ఓకే, సరే. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈసీ. నెక్స్ట్ వన్ సి హౌ మెనీ న్యూట్రాన్స్ డస్ అ క్రోమియం హ్యావ్. క్రోమియంలో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయని అడుగుతున్నారండి. సో క్రోమియం 52 అని అడిగారు. ఈ 52 అనేది దీనికి మాస్ నెంబర్ అవుతుందన్నమాట. సో 52 అనేది ఏమవుతుంది? మాస్ నెంబర్. సో ఎప్పుడైతే ఒక దానికి మనం న్యూట్రాన్స్ కనుక్కోవాలంటే మాస్ నెంబర్లో నుంచి ఓకేనా, దాని యొక్క అటామిక్ నెంబర్ కనుక తీసేస్తే అటామిక్ మాస్లో నుంచి అటామిక్ నెంబర్ తీసేస్తే మనకి ఏమొస్తాయండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి న్యూట్రాన్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు అటామిక్ నెంబర్ అంతా 50, దీనికి మాస్ నెంబర్ ఎంత అంటే అటామిక్ మాస్ 52. సో అటామిక్ నెంబర్ ఎంత? క్రోమియంకి అటామిక్ నెంబర్ 24. సో ఆన్సర్ ఏమవుతుందంటే ద ఆన్సర్ షుడ్ బి 28 ఏదైతే ఉంటుందో 28 అనేది ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కిందకి మాట్లాడతాం. సో దీంట్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయండి అంటే మొత్తం 28 న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్తాం. ఇది ఎలా వచ్చిందండి అంటే అటామిక్ మాస్లో నుంచి అటామిక్ నెంబర్ తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందని చెప్తాం. ఓకేనా? సరే, అలాగే వీ కెన్ సే అల్యూమినియంకి మాట్లాడుకున్నాం అనుకోండి. అల్యూమినియం. సో అల్యూమినియంకి అటామిక్ నెంబర్ ఎంత ఉంటుందండి అంటే అల్యూమినియంకి అటామిక్ నెంబర్ వచ్చేటప్పటికి జనరల్గా అటామిక్ నెంబర్ అల్యూమినియంకి 13 అవుతుంది. మరి అటామిక్ మాస్ ఎంత అవుతుందంటే 27 అనేది అటామిక్ మాస్ అవుతుంది. అల్యూమినియంకి అటామిక్ మాస్ 27 అవుతుంది. అటామిక్ నెంబర్ ఎంత? 13 అంటాం. సో ఆల్మోస్ట్ 27 నుంచి 13 తీసేస్తే మన అల్యూమినియంకి మొత్తం 14 న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్తాం. ఏంటంటే 14 న్యూట్రాన్స్ అని చెప్తాం. ఓకేనా? 27 నుంచి 13 ఇదేంటి? అటామిక్ మాస్ అంటాం. ఇది అటామిక్ నెంబర్. 27 నుంచి 13 పోసేస్తే ఆన్సర్ వచ్చి 14 అవుతుంది. ఇలాగే సో అంటే వీటికి మీకు అటామిక్ మాస్ అలాగే అటామిక్ నెంబర్ తెలిస్తే ఈజీగా న్యూట్రాన్స్ అనేది కనుక్కోవచ్చు అనమాట. సరే, లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. సో విచ్ బుక్ హ్యాస్ రిటన్ బై విష్ణు శర్మ రాసిన పుస్తకం ఏది అంటే ఇంతకుముందు క్లాస్లో మీకు చెప్పాను ఈ పాయింట్ అనేది. ద బుక్ నేమ్ ఇస్ కలిసే పంచతంత్ర అనే స్టోరీస్ ఏవైతే ఉంటే వీటిని రాసింది విష్ణు శర్మ అనే పర్సన్ రాయడం జరిగిందని చెప్తాం. అలాగే మీకు ఇంతకుముందు క్లాస్లో దేవి చంద్రగుప్తం బుక్ చెప్పాను. ముద్ర రాక్షస్ అనే పుస్తకాలు విశాఖ దత్తుడు రాశారని చెప్పాం. ఇలా చాలా పుస్తకాలు, రాజతరంగిణి కలహనుడు రాసిన పుస్తకం అని చెప్పాం. దెన్ అభిజ్ఞ శకుంతలం కాళిదాస్ రాసిన పుస్తకాలని చెప్పాం. అలా ఏన్షియంట్ ఇండియాలో ఇంతకుముందు క్లాస్ నుంచి మీకు చాలా బుక్స్ పేర్లు మనం మాట్లాడి ఉన్నాం అనమాట. సో ఒక్కసారి ఆ బుక్స్ నేషన్ చూసుకోండి, బికాస్ ఎగ్జామినేషన్స్లో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. సో విచ్ ఇస్ అండ్ హూ ఇస్ ద ఫస్ట్ కాయిన్ ద టర్మ్ ఎకాలజీ. ఎకాలజీని గురించి మాట్లాడిన ఫస్ట్ పర్సన్ ఎవరని అడుగుతున్నారు. ఎకాలజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ స్టడింగ్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మాట్లాడేది ఏది అంటే ఎకాలజీ అనే టర్మ్ యూస్ చేస్తాం. సో మరి ఫస్ట్ ఈ ఎకాలజీ అనే టర్మ్ని యూస్ చేసిన పర్సన్ ఎవరండి అంటే ద పర్సన్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎర్నెస్ట్ హ్యాకిల్. ఎర్నెస్ట్ హ్యాకిల్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హాస్ యూజ్డ్ దిస్ వర్డ్ ఇన్ 1866. 1866 సంవత్సరంలో ఈ పర్సన్ ఎకాలజీ గురించి మాట్లాడారు. ఎకాలజీ మీన్స్ ఆల్రెడీ ఐ సెడ్ ఇట్ ఈస్ అబౌట్ స్టడింగ్ అబౌట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద లివింగ్ ఆర్గానిజం ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎకాలజీ అవుతుందన్నమాట. సరేనా? నెక్స్ట్ పాయింట్ ఈస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో హౌ మెనీ కిలోమీటర్స్ డిగ్రీ ఆఫ్ లాంగిట్యూడ్ కెన్ హ్యావ్. సో జనరల్గా మనకి ఎర్త్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందండి అంటే సో ఇక్కడ మనకి మధ్యలో ఒక ఈక్వేటర్ ఉంటుంది ఎర్త్లో మనకి. సో కెన్ హ్యావ్ వన్ ఈక్వేటర్ ఇస్ అవైలబుల్ హియర్. సో దీన్ని మనం ఈక్వేటర్ అని చెప్తాం. ఓకేనా? ఈక్వేటర్ దగ్గర మనకి 0 degrees ఉంటుంది. ఇది 0 degrees అవుతుంది. అలాగే దీన్ని మనం ప్రైమ్ ఆఫ్ మెరిడియన్ అని చెప్తాం. సో దీన్ని మనం ప్రైమ్ ఆఫ్ మెరిడియన్ అంటాం. ఓకేనా? ఇది మనకి నార్త్ పోల్ అవుతుంది. ఇది అయితే మనకి ఏమవుతుందండి అంటే సౌత్ పోల్ కిందకి మాట్లాడతాం.
ఓకే. సో ఇది నార్థన్ హెమిస్ఫియర్ అవుతుంది. ఇది సదరన్ హెమిస్ఫియర్ అంటాం. సో వీటికి ప్యారలల్‌గా ఏదైతే ఈక్వేటర్‌కి ప్యారలల్‌గా లైన్స్ ఉంటాయో, ఈక్వేటర్‌కి ప్యారలల్‌గా ఏవైతే లైన్స్ ఉంటాయో వీటిని మనం ఏమని పిలవాలండి అంటే లాటిట్యూడ్స్ అని పిలుస్తాం. వీటిని ఏమంటాం? దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ లాటిట్యూడ్. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఉంటాయి. నార్త్ పోల్‌కి ప్యారలల్‌గా పైన, కింద ఉంటే వీటిని మనం లాటిట్యూడ్స్ అంటాం. మరి లాంగిట్యూడ్స్ అంటే ఏమండి అంటే ప్రైమ్ ఆఫ్ మెరిడియన్‌కి మనకి ప్యారలల్‌గా ఉండే వాటిని ఏమంటామండి అంటే ఒక హెమిస్ఫియర్ రూపంలో ఉంటాయండి. సో వీటిని ఏమని పిలుస్తామండి అంటే దీస్ ఆర్ కన్సిడర్డ్ యాస్ ఏ లాంగిట్యూడ్స్ అని పిలుస్తాం. వీటిని ఏమనాలి? లాంగిట్యూడ్స్. ఈ నిలువు గీతలు ఏవైతే ఉంటాయో వీటిని రేఖాంశాలు అంటాం. దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ లాంగిట్యూడ్స్. ఏవైతే హాఫ్ ప్యారలల్ లైన్స్ కనబడుతున్నాయో వీటిని ఏమని పిలవాలంటే దట్ ఈస్ ఆల్రెడీ ఎస్సెడ్ దట్ ఈస్ లాటిట్యూడ్ అంటాం. ఓకేనా? సరే ఇది నార్థన్ హెమిస్ఫియర్ అంటాం. ఇది సదరన్ హెమిస్ఫియర్. ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఒక పాయింట్‌ని మనం ఆర్కిటిక్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని కింద ఉంటుంది. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటాయి. సో ఏదైతే మనకి ఈక్విటర్ ఏది ఉంటుందో దాని పైన మనకి ట్రాపిక్ ఆఫ్ 22.5 డిగ్రీస్‌లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. అలాగే అయితే ఇక్కడ 23.5 డిగ్రీస్‌లో 23.5 అండి 22 కాదు. 23.5 డిగ్రీస్‌లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది ట్రాపిక్ ఆఫ్ ఆహ్, క్యాన్సర్ అంటాం. ఇది క్యాప్రికాన్ అంటాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇక్కడ ఈ డిగ్రీస్ నుంచి 63.5 డిగ్రీస్‌లో ఇక్కడ మనకి ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుంది. సో ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. ఇక్కడ మనకి అంటార్కిటిక్ సర్కిల్ ఉంటుంది. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 66.5 డిగ్రీస్ అంటాం. 60 డిగ్రీస్. ఇక్కడ కూడా ఇది కూడా 66.5 డిగ్రీసే. సో 66.5 డిగ్రీ యూ కెన్ హావ్ ద ఆర్కిటిక్ సర్కిల్. ఇక్కడైతే మనకి అంటార్కిటిక్ సర్కిల్ ఉంటుంది. అంటార్కిటిక్ సర్కిల్ గురించి మాట్లాడుతాం. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఏదైతే లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో లాటిట్యూడ్స్ అంటే ఆల్రెడీ దీస్ ఆర్ ప్యారలల్ హారిజాంటల్ లైన్స్ లాటిట్యూడ్స్ అన్న వర్టికల్ లైన్స్ ఏమని పిలిచామంటే లాంగిట్యూడ్స్ అన్నాం. సో ఒక లాటిట్యూడ్కి ఇంకొక లాటిట్యూడ్కి అంటే ఈ రెండు హారిజాంటల్ లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుందని అడుగుతున్నారండి. ది ఆన్సర్ వచ్చేటప్పటికి ఇక్కడ అడిగింది లాటిట్యూడ్ లాంగిట్యూడా చూడండి. ఇక్కడ అడిగింది లాంగిట్యూడ్ అంటే ఏంటి? నిలువుగా ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఒక లైన్కి వేరే లైన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి నిలువుగా ఉండే వాటి మీద డిస్టెన్స్ వచ్చి 110 కిలోమీటర్స్ ఉంటుంది. అదే హారిజంటల్ రెండు లాటిట్యూడ్స్ మధ్యలో డిగ్రెంట్ 111 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తాం అనమాట. దిస్ ఇస్ 111 కిలోమీటర్స్. ద వర్టికల్ లైన్స్ వన్ లాంగిట్యూడ్ టు అనదర్ లాంగిట్యూడ్. దిస్ కెన్ హ్యావ్ టోటల్ హౌ మెనీ మీన్స్ వీ కెన్ సే 110 కిలోమీటర్స్ అవైలబుల్. ఓకే. సరే ఇప్పుడు ఒక పాయింట్ ఏం చెప్తాం. అండ్ హౌ మెనీ ఇన్ ఎర్త్ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ లాంగిట్యూడ్స్ ఆర్ దేర్? లాంగిట్యూడ్స్ అంటే మొత్తం నిలువు గీతలు ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. మొత్తం నిలువు గీతలు ఎన్ని ఉంటాయంటే ద టోటల్ వీ కెన్ సే 180 ఉంటాయని చెప్తాం. 100 సారీ నాట్ 100 అండి. దట్ ఈస్ టోటల్ 360 లాంగిట్యూడ్స్ ఉంటాయని చెప్తాం. అలాగే లాటిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే లాటిట్యూడ్స్ ఎన్ని ఉంటాయంటే ద టోటల్ 181 ఉంటాయి. 181 అంటే ఇంక్లూడింగ్ మెరిడియన్. ఇటువైపు 90 ఇటువైపు 90 మధ్యలో ఒకటి అనమాట. మొత్తం కలిపి 181 అంటాం. అదే లాంగిట్యూడ్స్ మాట్లాడితే ప్రైమ్ ఆఫ్ మెరిడియన్కి యువతల వైపు ఎన్ని ఉంటాయంటే దట్ ఈస్ 180, అవతల వైపు మనకి 180 ఉంటాయి. సో అంటే హెమిస్ఫియర్కి యువతల వైపు 180, దట్ సైడ్ ఆల్సో 180. సో మొత్తం కలిపి 360 గురించి మాట్లాడతాం అనమాట. ఓకేనా? అండ్ ఇంకొకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చండి. ఏమంటే అది అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లాటిట్యూడ్స్? లాటిట్యూడ్ యొక్క పర్పస్ ఏంటి సార్ అంటే దిస్ ఈస్ యూజ్డ్ టు లొకేట్. ఇది లొకేషన్ని యూజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. లొకేషన్స్ని బట్టి మన లాటిట్యూడ్స్ చెప్తాయి. లాంగిట్యూడ్స్ యొక్క పర్పస్ ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద టైం అంటాం. లాంగిట్యూడ్స్ అనేది టైం గురించి మాట్లాడతాయి. అలాగే ఒక లాంగిట్యూడ్కి ఇంకొక లాంగిట్యూడ్కి మధ్యలో ఎంత టైం గ్యాప్ ఉంటుందనే క్వశ్చన్ అడగొచ్చండి. సో వాట్ ఈస్ ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ లాటిట్యూడ్స్ అనదర్ లాటిట్యూడ్? అంటే ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఒక లాటిట్యూడ్ నుంచి వేరే లాటిట్యూడ్కి జరగడానికి, ఓకేనా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వైపు వెళ్ళడానికి ఎంత టైం ఉంటుందండి అంటే దట్ ఈస్ 4 సెకండ్స్ అని చెప్తాం. 4 మినిట్స్ అండి. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి దట్ ఈస్ 2 లాటిట్యూడ్స్ టైమ్ షుడ్ బి 4 మినిట్స్ ఆఫ్ టైం అంటాం. ఇక్కడ నుంచి ఈ లాంగిట్యూడ్ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మనకి 4 నిమిషాల టైం పడుతుందని చెప్తాం అనమాట. ఓకేనా? సరే అంటే గంటకి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందండి అంటే గంటకి ఎంత అండి అంటే దట్ ఈస్ వీ కెన్ సే అంటే 1 డిగ్రీ జరగాలి అంటే 4 మినిట్స్ పడుతుంది. అలాగే మనకు 1 అవర్కి ఎన్ని డిగ్రీస్ జరుగుతుంది? 15 డిగ్రీస్ మాత్రమే జరుగుతుంది. అలాంటిది 316 డిగ్రీస్ జరగాలంటే ఎంత టైం పడుతుందండి అంటే దట్ ఈస్ టోటల్ 24 అవర్స్ అని చెప్తాం. ఓకేనా? చూడండి ఒకసారి. ఒక డిగ్రీ నుంచి వేరే డిగ్రీకి మూవ్ అవ్వాలంటే దట్ ఈస్ టోటల్ 4 మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది. అంటే ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకొక లాంగిట్యూడ్కి అంటే దాన్ని మనం ఒక డిగ్రీ కింద కంపేర్ చేస్తాం. సో 1 డిగ్రీ మూవ్ అవ్వాలి అంటే ఎంత పడుతుందంటే 4 మినిట్స్ ఆఫ్ టైం పడుతుందంట. గంటకి ఎన్ని డిగ్రీలు ట్రావెల్ చేస్తాం? గంటకి 15 డిగ్రీలు మాత్రం ట్రావెల్ చేయగలం.
అలాంటిది మొత్తం 360 డిగ్రీలు ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 360/15 వేస్తే మనకి 24 గంటలు పడుతుంది. అంటే మన రోజుకి మనం ఎర్త్ అనేది 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది కాబట్టి మొత్తం 24 అవర్స్లో ఇంత టైం తిరుగుతున్నాం అని చెప్తాం. అలాగే మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటండి అంటే, సో మరి టోటల్ దాంట్లో 180 డిగ్రీస్ని అనేది, సో విచ్ ఈస్ అ కలర్ ఇంటర్నేషనల్ టైమ్ స్టాండర్డ్. ఇంటర్నేషనల్ టైం అనేది ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ టైంకి డిగ్రీ ఎంత అండి అంటే దట్ ఈస్ 180 డిగ్రీస్ ఈస్ కన్సిడర్ యాజ్ 180 డిగ్రీస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అంటాం. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అనేది గ్రీనిచ్ లండన్ నుంచి మూవ్ అవుతుంది. గ్రీనిచ్ లండన్. సో గ్రీనిచ్ లండన్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ టైంకి మ్యారిజన్ అవుతుంది. దట్ ఈస్ 180 డిగ్రీస్ అంటాం. మరి మనకైతే ఏది ఇంటర్నేషనల్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదంత అండి అంటే 82.5 డిగ్రీస్, అంటే 82.5 డిగ్రీస్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనకి అలహాబాద్ నుంచి మూవ్ అవుతుందని చెప్తాం. అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అయితే ఇది లండన్ నుంచి మూవ్ అవుతుంది. దీన్ని గ్రీనిచ్ లండన్ అని కూడా పిలవచ్చు అనమాట. సో దీనికి ఎంత డిగ్రీస్ ఎంత టైం వేరియేషన్ ఉంటుందని 5.5 గంటల తేడా ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి మధ్యాహ్నం సాయంత్రం 7 అయితే అక్కడ వాళ్ళకి 5.5 గంటలు వెనక్కి వెళ్తాయి. అంటే మనకి 7 అయితే వాళ్ళకి ఆల్మోస్ట్ 1.5 మధ్యాహ్నం 1 అవర్ 30 మినిట్స్ అవుతుందని చెప్తాం. మనకి ఈవినింగ్ సాయంత్రం 7 అయితే లండన్లో 1 అవర్, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1 అవర్ 30 మినిట్స్ కిందకి మాట్లాడతాం అనమాట. సో దిస్ ఈస్ ద ఫ్యూ పాయింట్స్ రిగార్డింగ్ దట్ ఈస్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ గురించి అండి. సో క్లియర్ కదా? లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఓకేనా, అతనికి సర్ అండ్ నైట్హుడ్ అని టైటిల్స్ ఉండేవి. సో ఆ టైటిల్స్ని బ్రిటిషర్స్కి వెనక్కి ఇచ్చేశారు. ఎప్పుడు వేచి చేసేయడం జరిగిందండి అంటే జలీల్వాలా బాగ్ మెసక్రీ ఏదైతే జరిగిందో 1919, ఓకేనా, ఏప్రిల్ 13వ తారీఖున జలీల్వాలా బాగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దాంట్లో ఈ ఇన్సిడెంట్ గురించి చాలాసార్లు క్వశ్చన్ అడిగారు, జలీల్వాలా బాగ్ గురించి. సో దీంట్లో ఎవరైతే మన చాలామంది ఇండియన్ పర్సన్ చనిపోయారు కదా, జనరల్ ఓ డయర్ అనే పర్సన్ అక్కడ గవర్నర్ జనరల్గా యాక్ట్ చేస్తున్నారు. జనరల్ డైల్ ఒక ఇన్స్పెక్టర్ ఇన్సిడెంట్లోకి వచ్చి చాలామందిని షూట్ చేసి చంపేశారు. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరైతే మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారో, సో ద పర్సన్ వాజ్ రిటర్న్ ద హీజ్ అ నైట్హుడ్ టైటిల్ టు బ్రిటిషర్స్. అతను తనకి ఇచ్చిన టైటిల్ వెనక్కి ఇచ్చేశాడు. సర్ ఆర్ లేదా నైట్హుడ్ టైటిల్ అని చెప్తాం. ఇది ఎవరు వెనక్కి ఇచ్చేశారండి అంటే ఆన్సర్ షుడ్ బి జలీల్వాలా రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ ఇన్సిడెంట్ అండి అంటే దట్ ఈస్ జలీల్వాలా బాస్ మ్యాసక్ కిల్లింగ్ అని చెప్తాం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ వన్. సో విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ గోల్డ్ మైన్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే చాలా పాత గోల్డ్ మైన్ ఏది అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి కేజీఎఫ్. సో కేజీఎఫ్ అనే ప్లేస్ ఎక్కడుందండి అంటే దట్ ఈస్ ఇన్ కర్ణాటక స్టేట్ అంటాం. సో ఈ కర్ణాటక స్టేట్లో ఓల్డెస్ట్ గోల్డ్ మైన్ ఉంది కదా, సో దీని పేరు ఏంటండి అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటాం. సో దీని మీద మనకి సినిమా కూడా వచ్చింది, కేజీఎఫ్ 1. ఇప్పుడు ఆల్రెడీ కేజీఎఫ్ 2 అనేది కూడా జరుగుతుందని చెప్తున్నారు కదా. సో కేజీఎఫ్ అనేది ఏదైతే ఉంటుందో అది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటాం. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయండి. సో 18th సెంచరీ నుంచే కోల్డ్ మైన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు అక్కడ కోల్ మైనింగ్ అనేది గోల్డ్ మైనింగ్ అనేది ఇక్కడ జరగట్లేదు. బ్రిటిషర్స్ చాలా సంవత్సరాల పాటు ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచే, ఓకేనా, సో 18th సెంచరీ నుంచే ఆల్మోస్ట్ ఈ కోలార్ ఫైల్డ్ నుంచి మైనింగ్ అనేది జరగడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ మైనింగ్లో చేసినా యూజ్ లేదు, ఎందుకంటే గోల్డ్ చాలా తవ్వినా కానీ మనకి గోల్డ్ కంటెంట్ చాలా సింపుల్ క్వాంటిటీలో దొరుకుతుంది. అంటే ఇప్పుడు 100 కిలోమీటర్స్ కనుక తవ్వితే, ఓకే, ఒక 100 టన్స్ ఆఫ్ మట్టిని తీస్తే దాంట్లో కొంత పర్సంటేజ్ మాత్రమే, ఇంతకుముందు విపరీతంగా క్వాంటిటీ ఎక్కువగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 100 టన్స్ లేదా 100 టన్స్ ఆఫ్ మట్టిని బయటికి తీస్తే మేబీ ఎగ్జాంపుల్గా ఒక కేజీ బంగారం దొరికింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. కానీ అప్పట్లో అంటే పర్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే అంతా తవ్వినా కానీ ఆల్మోస్ట్ 100 గ్రాముల బంగారం కూడా దొరకట్లేదు. అంటే లోతు ఎక్కువైపోతుంది, కష్టం ఎక్కువ అవుతుంది, బట్ దానికి రిజల్ట్ రావట్లేదు. అందుకే బ్రిటిషర్స్ తర్వాత దీన్ని ఈ కోలార్ గోల్డ్ మైన్స్ని క్లోజ్ చేసేసారు. ఇక్కడ మైనింగ్ చేసినా కానీ గోల్డ్ అనేది ఎంత లోతు తవ్వినా మనం చేసే ఎఫర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, బట్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ వీఆర్ రిసీవింగ్ ఈజ్ వెరీ లెస్. సో అందుకే వీటన్నిటి కంప్లీట్గా ఆపేశారనమాట. సో ఇప్పుడు కోలార్ మైన్ ఫీల్డ్ బెంగళూరు నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో పడుతుందని చెప్తాం. ఇప్పుడు అదొక, ఇంతకుముందు ఇండియాలో కోలార్ ఈ కేజీఎఫ్ అనే విలేజ్ ఏదైతే ఉందో, ఈ ఊరు ఏదైతే ఉందో అది 100% ఎలక్ట్రిఫైడ్ విలేజ్ అని చెప్పొచ్చు. బ్రిటిషర్స్ కాలంలోనే కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ ఉందన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ కోలార్ మైనింగ్ అనేది గోల్డ్ మైనింగ్ అనేది అక్కడ ఆగిపోయిందో, ఇప్పుడు ఒక చాలా ఆ సిటీ, ఆ విలేజ్ ఏదైతే ఉందో బెంగళూరు దగ్గరలో చాలా వర్స్ట్ కేసులో ఉందని చెప్పొచ్చు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ సరిగా లేవు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ లేదు. ఎందుకంటే డెవలప్మెంట్, దీనివల్ల ఇంతకుముందు డెవలప్మెంట్ ఇక్కడ జరిగేది కాబట్టి దే ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ దేర్. ఇప్పుడు దాని నుంచి యూజ్లెస్ ఏమీ రావట్లేదనే ఉద్దేశంతో అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. గవర్నమెంట్ అయితే అక్కడ పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ కోలార్ మైనింగ్ ఇంతకుముందు జరుగుతున్న టైంలో ఏమైందంటే సో భూమిలో నుంచి మట్టిని తీసి
ఓకేనా, కొన్ని కెమికల్స్ రియాక్షన్స్ అప్లై చేసి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు. దాని మిగిలిన వేస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కంప్లీట్గా కెమికల్సే ఉంటాయి, దాన్ని మొత్తం కూడా పడేశారు. సో అది చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అది కొండలా కనబడుతుంది, బట్ ఇట్స్ నాట్ లైక్ ఎ హిల్, అది హిల్ కాదు. సో మైనింగ్లో నుంచి తీసిన మట్టి కెమికల్స్ రూపంలో అక్కడ దిబ్బగా వేసేసారనమాట. చాలా హెల్తీగా మట్టి కుప్పగా వేయడం జరిగింది. దాన్ని చూసిన చాలామంది ఇది మన హిల్స్ ఏమో అనుకుంటారు, అది కాదు, హిల్స్ ఏం కాదండి అవి. సో అలా ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన మట్టి మొత్తం అక్కడ వేయడం జరిగిందని చెప్తాం. ఇప్పుడు మైనింగ్ అనేది లేదు కాబట్టి గవర్నమెంట్ అనేది సడన్గా డెసిషన్ తీసుకొచ్చి ఆపేసింది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి పర్సన్కి ఎంప్లాయ్మెంట్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు దాంట్లో వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు కంప్లీట్ గవర్నమెంట్ సడన్గా డెసిషన్ తీసుకొని మైనింగ్ అనేది ఆపేశారు. అక్కడ ఉన్న పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఆగిపోయింది. అండ్ అక్కడ ల్యాండ్లో ఉన్న ఫెర్టిలిటీ మొత్తం పోతుంది. ఎందుకంటే అంటే వర్షం పడినప్పుడు ఏదైతే ఈ మట్టి దిబ్బలు ఏదైతే ఉన్నాయో చూసారా, వాటి మీద వర్షం పడ్డ తర్వాత దాంట్లో నుంచి అది ఆ ల్యాండ్ మొత్తం కూడా కెమికల్ ల్యాండ్ అయిపోయింది. దాంట్లో వర్షం పడడం వల్ల దాంట్లోంచి కెమికల్ వాటర్ మొత్తం ఫ్లో అయ్యి ఆ పొలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆ పొలాల్లో ఉన్న ఫెర్టిలిటీ పోయింది. ఇప్పుడు అక్కడ ఏ పంటలు అక్కడ పండట్లేదండి. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది దానివల్ల. సో ఎంప్లాయ్మెంట్ లేదు, ఫీల్డ్ పండించలేకపోతున్నారు. అగైన్ ద సేమ్ టైం ఆ వాటర్, రెయిన్ వాటర్ అనేది ఆ హిల్స్ మీద నుంచి, ఆ కెమికల్ హిల్స్ మీద నుంచి పడ్డ వాటర్ వాళ్ళ మంచినీటిలో కలవడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఒక పూరెస్ట్ ప్లేస్గా మారిపోయింది ఇప్పుడు కోలార్ కేజీఎఫ్ అనేది. ఓకేనా, బట్ దీన్ని మన సినిమాలో మనకు చాలా హైలైట్గా చూపించారు. అది కేజీఎఫ్, ద ఆన్సర్ షుడ్ బి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్తాం అనమాట. ఓకే, సరే, నెక్స్ట్ పాయింట్ ఫర్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. ద పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద ఎర్లియర్ నేమ్ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఇంకొక పేరు ఏంటని అడుగుతున్నారు. దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఇందిరా ఆవాస్ యోజన. యాక్చువల్గా ఈ పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు ఎప్పుడు వచ్చిందంటే 2015లో. సో 2015లో జూన్ మంత్. ఓకేనా, సో జూన్ మంత్లో సేమ్ అమృత్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో జూన్ 24 or 25 ఈ టైంలోనే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ప్రీవియస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇందిరా ఆవాస్ యోజన. సో ఇందిరా ఆవాస్ యోజన ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1985. ద పర్సన్ ఈజ్ రాజీవ్ గాంధీ వాస్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. Rajiv Gandhi was started this program. So in 1984, Indira Gandhi was died. After that, Rajiv Gandhi has started Pradhan Mantri Awas Yojana. This program intention is to provide the house constructions only. I mean, అందరికీ ఇల్లు ఇవ్వాలనేది, ఇంటి కన్స్ట్రక్షన్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అని చెప్తాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీనికి ఎలా పేరు మార్చారండి అంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ని దట్ ఈస్ కన్సిడర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ ప్రోగ్రామ్ కిందకి మార్చారు. సో దెర్ ఆర్ 2 ఇనిషియేషన్స్ ఆర్ ది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్ బై 2022 సంవత్సరం వచ్చేటప్పటికి దే వాంట్ టు ప్రొవైడ్ ద 2 crore కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్, 2 కోట్ల ఇల్లు కన్స్ట్రక్షన్స్ అనేది చూపించాలి. యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ ప్రోగ్రామ్ దే వాంట్ టు ప్రొవైడ్ ద 2.95 lakhs, అంటే దగ్గరగా 3 కోట్ల ఇల్లు అనేది విలేజ్లో కట్టాలి. 2.95 houses, 95 lakhs houses they have to constructed in the villages. That is approximately 3 crores అని చెప్పొచ్చు. ఇక్కడైతే 2 కోట్లు అనమాట. ఇక్కడ 2 కోట్లు, అక్కడ 2.95 లక్షలు అని చెప్తాం అనమాట. ఇన్ని ఇల్లు కన్స్ట్రక్షన్స్ అనేది 2022 వచ్చేటప్పటికి ఇండియాలో కంప్లీట్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో దాంతోపాటు ఈ ప్రోగ్రామ్ అనేది స్వలంబన్ అనే ప్రోగ్రామ్ని లింక్ అయింది. ఓకేనా, దాంతోపాటు ప్రధానమంత్రి ఆవాస్ జనధన్ యోజన అవ్వచ్చు, సౌభాగ్య యోజన గురించి కానీ, సౌభాగ్య ఒకటి, ప్రధానమంత్రి ఓకేనా, లైక్ ప్రధానమంత్రి జనధన్ యోజన అవ్వచ్చు, అండ్ ఉజ్వల యోజన కానీ, ఇవన్నీ కూడా ఒక దాంతో ఒకటి సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్తాం అనమాట. సో ఉజ్వల యోజన కింద ఎల్పిజి కనెక్షన్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, దెన్ ప్రధానమంత్రి జనధన్ యోజన ప్రొవైడింగ్ ద బ్యాంక్ అకౌంట్స్ అని చెప్తాం. ఉజ్వల యోజన ఈజ్ ఫర్ ఎల్పిజి కనెక్షన్స్ అని చెప్తాం. అలాగే దాని ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పేది ఈ ప్రోగ్రామ్ అన్ని కలిపే ఒక మెయిన్ ఇంటెన్షన్స్ అని మాట్లాడతాం అనమాట. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఎర్లియర్ నేమ్ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ద ఆన్సర్ షుడ్ బి ఇందిరా ఆవాస్ యోజన గురించి మనం మాట్లాడతాం. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1985లో. ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడు అండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ 2015 స్టార్ట్ చేశారు. మేబీ ద ఆన్సర్ షుడ్ బి 25th ఆఫ్ జనవరి అని చెప్తాను అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ టుడే సెషన్. ఓకే, సో ద నెక్స్ట్ క్లాస్ మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ స్లాట్లో సెకండ్ ఫేజ్లో క్వశ్చన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.